తిరిగి ఉన్నాము. కొన్ని గ్రామాల్లో తండ్రి సువార్త ప్రకటించి ఉన్నాము. కొన్ని గ్రామాల్లో తండ్రి ప్రభా ఆటంకాలు వచ్చినను, అభ్యంతరాలు వచ్చినను తండ్రి ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండి ప్రభా నువ్వు సువార్త ప్రకటించుటకు తండ్రి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నా దేవా మాటూరు తీసుకొని వచ్చినావు ప్రభా సియోన్ మందిరం తండ్రి ద్వారాగా తండ్రి ప్రభా ఇక్కడ సువార్తను ప్రకటించుట కొరకు తండ్రి నీ కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు వినగలిగినారు, గ్రహించగలిగినారు, అర్థం చేసుకొని ఉన్నారు తండ్రి నీకు వందనాలు. వారిలో నీ కార్యం జరిగించుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా ఇక్కడ సియోన్ సంఘాన్ని తండ్రి బలపరచండి, చెరపరచండి, అభివృద్ధిపరచుట్లో నీ కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నా దేవా నీ సన్నిధిని కోరుకొనిస్తున్నాం. ఇప్పుడు తండ్రి ప్రభా ఈ సువార్త మీటింగ్లో తండ్రి నీ దాసుడి ద్వారాగా దాన్ని చెప్పబడ్డ ప్రతి లేఖనాలని తండ్రి ప్రభా ప్రతి హృదయానికి తండ్రి ప్రభా హత్తుకునేలా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ హృదయానికి తండ్రి ఏ వాక్యం అవసరం అవుతుందో తండ్రి అట్టి వాక్యాన్ని అందించుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నా దేవాన్ని సన్నిధిని కోరుకొనిస్తున్నాం. పాటలు పాడుకోవడంలో కూడా తండ్రిని కృపదయ చేయమని నీ దాసుడి ద్వారాగా తండ్రి ప్రభ చెప్పబడిన ప్రతి మాటను తండ్రి ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన ప్రార్థించి స్తుతించి వినయం తేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా స్థానికంగా నాగేశ్వరాలు పాట. పాత పుస్తకం అయితే 254. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం. గడచినాటి కాలము కరుణతో రాసితివి. గడచినాటి కాలము కరుణ
కర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం స్తుతులు నీకే స్తుతుము సతతము మా ప్రభువా సన్నతించెదం నీదు మందిరములు నిలుపేట మమ్మును నీదు మందిరములు నిలుపేట మమ్మును తృప్తిపరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తిపరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం నీదు నామమునకును నీదు ప్రేమ కనులను నీదు నామమునకును నీదు ప్రేమ కనులను నాదురానే పాడేదా నాదు ప్రియ ప్రభువా నాదురానే పాడేదా నాదు ప్రియ ప్రభువా స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం సత్యరూపి నీవేరా సకల సృష్టికర్తవు సత్యరూపి నీవేరా సకల సృష్టికర్తవు సతతము మా మేలుము హల్లెలూయా పాడెదం సతతము మా మేలుము హల్లెలూయా పాడెదం స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం స్తుతులు నీకే అర్పింతుము సతతము మా ప్రభువా సన్నతించెదం పాట సంఖ్య 335, పాత పుస్తకం అయితే 332. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము,
జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు ప్రేరత యేసు నామమే ఎంతో ప్రియము యేసు నామమే ఎంతో ప్రియము దుఃఖితులకాశ్రయ నామము దుఃఖితులకాశ్రయ నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము రమ్యమైనది యేసుని నామము రమ్యమైనది యేసుని నామము మనశాంతినిచ్చు నామము మనశాంతినిచ్చు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే శక్తి గలది యేసు నామమే శక్తి గలది ప్రభు పేరున భూతము తొలగును ప్రభు పేరున భూతము తొలగును ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ఇహ పరములలో యేసు నామము ఇహ పరములలో యేసు నామము మహోన్నతమైన నామము మహోన్నతమైన నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము పాట సంఖ్య 398 కొత్త పుస్తకం అయితే 395 చూడుము నీవు మేలుకొను చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమా తోరచురు అంధకార రాజ్యమునక రాజు మహిమా తోరచురు హృదయాగార మోను తెరువు యేసు తాటు చున్నాడు హృదయాగార మోను తెరువు యేసు
యేసువాసు చున్నాడు నేడే నిన్ను పిలచుచుండే నేడే నిన్ను పిలచుచుండే ఆలస్యము చేయకుము ఆలస్యము చేయకుము చూడుము నీవు మేలుకొనుము యేసువాసు చున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును నేడే వినుము సువార్తను పొందు గొప్ప రక్షణ నేడే వినుము సువార్తను పొందు గొప్ప రక్షణ రాజు తరుణము లేదు మరలా రాజు తరుణము లేదు మరలా మరణము నిన్ను కొనిపో మరణము నిన్ను కొనిపో చూడుము నీవు మేలుకొనుము యేసువాసు చున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును విడువుము అంధకారతోవా విడువుము నీ చెడు జీవితము విడువుము అంధకారతోవా విడువుము నీ చెడు జీవితము నేడే యేసును విశ్వసించి నేడే యేసును విశ్వసించి నడువానాయ కాపాడుము నడువానాయ కాపాడుము చూడుము నీవు మేలుకొనుము యేసువాసు చున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమా వచ్చును పాపరాగు రానే కనులు ఆపాయమతి నీచములు పాపరాగు రానే కనులు ఆపాయమతి నీచములు పాపములేని యేసు రక్తము పాపములేని యేసు రక్తము పాపములన్నీ కడుగును పాపములన్నీ కడుగును చూడుము నీవు మేలుకొనుము యేసువాసు చున్నాడు
ప్రియమైన రాజకుని నీవు పొందు నిత్య జీవము నీవు పొందుము నిత్య జీవము లేచి పాడుము హల్లెలూయా లేచి పాడుము హల్లెలూయా చూడుము నీవు మేలుకొనుము యేసు రాచుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. ఆండ్రూస్ బ్రదర్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసువారి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. దేవా, అన్యుణ్ణి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవలసిన వాడు ఇలాంటి వాడిని నన్ను శాశ్వతమైన ప్రేమతోనూ మీరే మొదటి నన్ను ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుప్రభువు వారి ద్వారా నా పాపంలో క్షమించి నాకు రక్షణ ఇచ్చారు. స్తోత్రాలు. పరలోక భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. ఈ భూమి మీద నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఈ ప్రాంతంలో ఈ తేదీన ఇక్కడ నన్ను సాక్షిగా వాడుకోవడం మీరు ఇష్టపడుతూ వచ్చారు. అందరినట్టు ఉన్నాను తండ్రి. పరిశుద్ధుల సమయం వ్యర్థపరచకుండా మీరు నా జీవితంలో ఏం చేసినారో ఏమై ఉన్నారో అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అన్ని విషయాల్లో మీరు వివేకమైన గిరిస్తాను ఇచ్చిన వాగ్దానం నా పక్షం నెరవేర్చమని విని తండ్రి ఆత్మీయ మేలు పొందటానికి సహాయం దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లించి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68:20 అందరం చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఇక్కడ ఏమైందంటే మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని రాసి పెడుతూ వచ్చింది. అది నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. అందుని బట్టే మీ మధ్యన ఉన్నాను. నేను మరణించాననుకో మీ దగ్గర ఉండలేకపోతుంది కదా. అందుకనే ప్రభు నన్ను మరణానికి అప్పచెప్పకుండా మీ మధ్య నుంచి తెచ్చారు. చిన్నప్పుడే నేను చనిపోవలసిన వాడిని. ఈ కాలువ అంటారు కదా, కాలువ గొట్లు ఉంటాయి. అప్పుడు ఈ రాళ్ళు పెట్టుకుని కొన్ని పట్టుకుని అందరూ ముందుగా ఆడుతూ ఉంటారు. అయితే నేను రివర్స్లో ఆడుతూ ఒక కాలువలో పడిపోయాను. కాలువలో పడిపోతే ఒక రిక్షా ఆయన చూసి నన్ను ఆయన ద్వారా దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఇంకొకసారి నా బంధువే నేను కాలువ స్నానానికి వెళ్ళానని చిన్నపిల్లడినని ఆయన నన్ను ముంచేశాడు. ఆ కాలువ వాటర్లో ముంచేసి నేను ఆ స్టేజీలోకి వచ్చాను. అప్పుడు కూడా నేను మరణించవలసిన పరిస్థితి ఉన్నాను. ఇలాగా అయితే తర్వాత అంటే మీకు క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత రాజమండ్రి ఒకసారి ప్రయాణంలో వెళ్తున్న పరిస్థితిలో ఒక ట్రాక్టర్, చెడిపోయిన ట్రాక్టర్ అక్కడే ఉంది. నేను మిడ్ నైట్ ప్రయాణం చేస్తున్నాను. నాది అంబాసిడర్ అని ట్యాక్సీ. ఆ ట్యాక్సీలో అంటే నాది కాదు, నేను దాంట్లో ఎక్కి వెళ్తున్నాను.
సో ఆయన జస్ట్ ఇంత గ్యాప్లో ఏమన్నంటే ఇలా మార్చాడు. ఏమండి ఏంటంటే మజ్జిగ ఇస్తున్నా సార్ నేను, అందుకని నిద్ర వచ్చిందని చెప్పాడు. సో అక్కడ కూడా నాకు మరణాన్ని ఇచ్చి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కదా, నేను 2013 అక్టోబర్లో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు జరిగే పరిస్థితిలో భీమవరం ఆ ఏరియాలోనే బస్సును ఒక ఆయన ఒక రాడ్ పెట్టి కొట్టినాడు. రాడ్ పెట్టి కొడితే ఈ గ్లాస్ అంతా పగిలిపోయి వెనక వైపు వచ్చేసింది. వెనక వైపు వచ్చేస్తే నిజంగా కనుక ఆ రాడు ఆ డ్రైవింగ్ చేసే ఆయనకి తగిలితే మేమందరం ఎక్కడుందో మీరే అర్థం చేసుకోండి. అది తప్పించాడు. అంటే గ్లాస్ లేకుండా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు ఆయన. ఎంత అక్కడ నన్ను మరణాన్ని నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఎన్నైనా 4 ఇక్కడే ఉన్నారా లేదా అని 4 మరణాలు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ ప్రభు నమ్మకం ముందు జరిగినాయి. అయితే నేనే కొంచెం ఆర్థికంగాను కొంత మానసికంగా ఉన్న ఇబ్బందుల్లో ఒక వ్యక్తిని కొంచెం నమ్మి లేకపోతే ప్రేమించి మోసపోయిన పరిస్థితిలో నేను చనిపోదామని ఒక ఇంత సీసా అంటే చట్నీ అది ఆవకాయ సీసా ఉంటుంది అంత, ఇప్పుడు వచ్చేది కాదు, దాని కింద నీకు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లాస్, స్ట్రాంగ్ ఉంటుంది, మందంగా ఉంటుంది. అలాంటిది చచ్చిపోదామని మరి ఆ సీసా పెంకులు తినేసాను నేను. సీసా పెంకులు ఎందుకు తిన్నానంటే అప్పుడు సినిమాలు అవి చూసేవాళ్ళం కనుక ఆ సీసా పెంకులు తినేస్తే పేగులు కోసిపోతాయి, అవతల వ్యక్తితో మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో సీసా పెంకులు తినేసాను. తినలేదు, ఆ పెంకులు పెరుగన్నంలో వేసుకుని అది మింగేశాను. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లా దేవుని ఎదుట. ఆ పెంకులన్నీ కూడా నేను మింగేశాను. ఇంక నేను చనిపోతాను అని అనుకున్నాను. సరే ఇంక నేను చనిపోతాను కదా చివరిసారని నాకు ఇష్టమైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. స్నేహితుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే, నీ మొహం ఏదో నీరసంగా ఉందని బొబ్బాస్కాయ జ్యూస్ ఇచ్చాడు. బొబ్బాస్కాయ జ్యూస్ ఇచ్చాడు. ఇచ్చి ఒక గ్లాస్ ఇచ్చారు, ఇంకొక గ్లాస్ కూడా ఇచ్చారు. నాకు బొబ్బాస్ జ్యూస్ అంటే ఇష్టమని 2-3 గ్లాసులు ఇచ్చారు. అవి నేను తాగాను. తాగిన తర్వాత నాకేం జరిగిందంటే లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. లూజ్ మోషన్స్ పట్టుకుని తర్వాత ఇంక నేను తనని గట్టిగా హట్ చేసుకున్నాను. నాకు ఇష్టం ఆయన. హట్ చేసుకున్నాను, వెళ్తానన్నాను, ఇంటికి వచ్చేసాను. లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. ఇంకా బాత్రూమ్కి వెళ్తా ఉన్నాను. అంటే మీకు తప్పుగా కాదు, ఆ ప్లేట్ ఉంటుంది చూడండి, ల్యాబరేటరీ ప్లేట్, ఆ ప్లేట్లో ప్రతి పెంకు టక్కమని పడటం నేను గమనించాను. సో ఆ విధంగా సీసా పెంకులు తినేసి చచ్చిపోదాం అనుకున్న నన్ను ప్రభు నన్ను రక్షించాడు. సో ఎన్నోదైంది? 5 ఈ విధంగా అందుకని మనం చదువుతూ వచ్చాం, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆ విధంగా మరణాన్ని నుంచి నన్ను ప్రభు తప్పిస్తూ వచ్చారు. ఈ విధంగా ప్రభు తప్పించారు. ఇది ఒక పార్టు. ఆ విధంగానే చిన్నప్పటి నుంచి మాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ ఒక వర్గానికి సంబంధించిన వారే యేసు ప్రభు అనుకునే ఒక థాట్ ఉండేది మైండ్లో. అయితే మా ఇంటి దగ్గర మా హౌస్ ఇది, అక్కడ ఒక చర్చ్ ఉండేది. నేను చర్చ్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. చర్చ్ ఉంటే అక్కడ నాకు ఏమి ఇష్టం అంటే వాళ్ళు తినే ద్రాక్ష రసము, అదే అప్పుడు నాకు తెలియదు, ఎర్రగా ఉండేది, బన్ను ఉండేది, అది తింటామంటే నాకు చాలా ఇష్టం. అది నేను అడిగితే వాళ్ళు ఇచ్చేవారు కాదు. అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇస్తారని వాళ్ళు చెప్తూ వచ్చేవారు, కానీ నాకు తినటం చాలా ఇష్టం. అయితే మేము సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, నేను మా చెల్లి. ఎందుకు సండే స్కూల్కి వెళ్తూ ఉండేవారు అంటే వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉండేవారు. ఆ గిఫ్ట్ల కోసం సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే అక్కడ జరిగే పరిస్థితిని బట్టి చిన్న గిఫ్ట్స్ ఇచ్చేవారు. మామగారు అనేవారు, అరే వాళ్ళ వర్గానికి మంచి ఇచ్చుకుంటారా, మనకేమో ఇలా ఇస్తున్నారా అని. అంటే తెలియదు కదా,
అలా అనుకునేవారు. కానీ పాపం వాళ్ళు ఏదో విధంగా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఆ విధంగా చిన్నప్పుడు చర్చికి వెళ్ళటం ఓకే, యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ ఈయనే నిజమైన దేవుడు అని నాకు తెలియలేదు. ఆ విధంగా నా జీవితం జరుగుతుంది. అయితే మా చెల్లి మ్యారేజ్ విషయంలో మేము అనేక సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా సెట్ అవ్వట్లేదు. ఎవరో ఒక మాట చెప్పారు, పలానా చోటకి వెళ్ళండి, అవునా కొంచెం దేవుడు సాయం చేస్తాడు, యేసుప్రభు పలానా అని చెప్పారు. మన హెబ్రోన్స్ అవసరం కాదు, వేరే చోట. అయితే నేను వెళ్తూ వచ్చాను. వెళ్ళిన వారానికి మా చెల్లి మ్యారేజ్ సెట్ అయింది, పెళ్ళి అయిపోయింది. కొద్దిపాటి యేసుప్రభు మీద విశ్వాసం అనేది నాకు స్టార్ట్ అవుతూ వచ్చింది. ఆ విధంగా స్టార్ట్ అయింది. నేను కొద్దిగా వెళ్తూ ఉన్నాను, వీక్లీ వెళ్తూ వచ్చాను అక్కడికి. కానీ నేను పాపం మానలేదు. నాలో ఉన్న పాపం కానీ, నాలో ఉన్న అహము, గర్వము, తప్పుడు పనులు ఇవేమీ నేను మానలేదు. ఏదో వెళ్ళామో వచ్చామన్న విధానంగా ఉండేది. అక్కడ ఘోరమైన విగ్రహారాధన టైప్లోనే ఉంటుంది అంతా. అక్కడ ఏదో వెళ్ళి వచ్చాము, కానీ విశ్వాసం అనేది కొద్దిపాటిగా నాలో కలుగుతూ వచ్చింది. ఆ విధంగా నా జీవితం సాగుతుంది. నేను వడ్డీ వ్యాపారం చేసేవాడిని. కొంత డబ్బులు బయట వాళ్ళకి ఇచ్చి నేను వడ్డీ తీసుకుంటూ ఉంటాను. మా అమ్మగారు కూడా వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆ విధంగా నా జీవితం సాగుతుంది. అయితే కొంచెం వెంటనే ఆర్థికమైన ఇబ్బంది వచ్చింది. అయితే ఎవరో అన్నారు, కొద్దిగా ఆర్థికంగా ఉంటే యేసుప్రభు నమ్ముకోండి, మీకు బాగుంటుంది అని అన్నారు. నేనేమనుకున్నానంటే డబ్బులు అవి బాగా వస్తాయి కదా, నా వడ్డీ వ్యాపారం అవి బాగుంటుందేమోనని ఒక చర్చికి వెళ్ళాను. ఈ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, తప్పుగా అనుకోద్దు. ఒక చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే 2వ వారమే బాప్తిసం అనేది నాకు ఇచ్చేశారు. వాళ్ళు కాలువ దగ్గరికి ముంచారు, లెగదీశారు. అంతేగాని నా పాపం పోవడం లేదు. ముంచారు, లెగదీశారు. నా పేరు సెలెక్ట్ చేసుకోమన్నారు బైబిల్లోంచి. మేము అలా మా పక్కన క్రైస్తవ ఉంటే సెలెక్ట్ చేస్తే తమ్ముడు పలానా పేరు బాగుంటుంది అని తేజ ఎనోష్ అని నాకు పేరు పెడితే వచ్చారు. నా బ్రతుకు ఏం మారలేదు. అక్కడికి వెళ్తే ఇంకా నష్టపోయినట్టుగా కొంచెం నాకు ఆటో, కారు అవి ఉండే, వడ్డీ వ్యాపారం కదా, అవన్నీ కూడా పోయినాయి. సైకిల్ కూడా పోయింది. ఓ నాయన ఇదేదో చాలా డిఫరెంట్గా ఉంది, మనకు వచ్చి కలిసి వచ్చేలేదు ఈ ప్రభు అనే అతను అని అంటే మేము అలా ఉంటే మా చెల్లి అంది, ఒక ఫెస్టివల్ వస్తే అరే మనం అన్నీ చేయాలరా, ఒకటే అని ఉండకూడదు, మనకు అది కరెక్ట్ కాదంటే నేను మళ్ళీ యథావిధిగా, యాక్చువల్గా అప్పటికీ నాకు యేసుప్రభు ఏంటో తెలీదు, ఏదో దేవుడు అనుకున్నాను అంతే. అయితే మళ్ళీ యథావిధిగా విగ్రహారాధన వైపు నేను వెళ్ళిపోయాను. ఘోరమైన విగ్రహారాధకుడు నేను. మా కుల దైవంగా మా నాన్నగారు మేమందరూ పూజించేవాళ్ళం. సత్తమ్మ అనే ఆమెని పూజించేవాళ్ళం. ఆమె పెద్ద విగ్రహం ఉంటుంది, ఆమెను మేము పూజించేవాళ్ళం. ఏమండి, అయితే అంటే చిన్న మీకు అర్థమైంది. ఒకసారి ఆర్థికంగా బాగుండని బట్టి ఒకళ్ళు అన్నారు, రక్తం తీసి బొట్టు పెట్టు, నీకు అన్నీ మంచి జరుగుతుంది అన్నారు. అలాగే నేను బ్లేడ్తో కోసి బొట్టు పెట్టాను కూడా, కానీ నాకు ఎవరు కూడా ఏ కరుణ అనేది రాలేదు. ఆ విధంగా సత్తమ్మ అనేవాడిని మేము పూజిస్తూ వచ్చేవాడిని నేను. అయితే 3 సార్లు ఈ యొక్క విజయవాడ టెంపుల్ భవానీ మాల్ అంటారు కదా, ఎర్ర బట్టలు నేను 3 సార్లు వేసుకున్నాను. ఎవరో నడిచేవారు కాదు. ఈ అగ్నిగుండం మీద మా వాళ్ళందరూ పరుగులు పెట్టేసేవారు, కానీ నిష్ఠాగరిష్టగా నేను నడుస్తూ వచ్చేవాడిని. ఏదైనా పంటి దాటితే అక్కడ ఆవిడ ఒక గంగా అంటే మంచినీళ్ళు, అంటే ఒక గంగా అని ఒక విధంగా అనుకుని ఇప్పుడు తెలిసింది మంచినీళ్ళే. సో అక్కడ నేను ఉమ్ము ఊస్తే తప్పు అనుకుని ఉమ్ము కూడా ఊసేవాడిని కాదు. అంటే మీరు అర్థం చేసుకుని ఎంత నిష్ఠాగరిష్టగా ఉండే పరిస్థితి. తడి తుండి కట్టుకుని మళ్ళీ కట్టుకుని పూజ చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా అలాగే చేసేవారు. పూజ అంటే అంత నిష్ఠాగరిష్టంగా ఉండేవాళ్ళు. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఏమి తినేవాళ్ళం కాదు. అంత మాత్రమే కాదు, ఈ సాయిబాబా అనే అతను కూడా నేను పూజ చేసి 108 ప్రదర్శనలు గురువారం చేసిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు పుచ్చుకునేవాడు నేను. అంత విధంగా విగ్రహారాధన చేస్తున్న పరిస్థితి నాది. అయితే ఆర్థికమైన పరిస్థితులు ఎలా ఉండగా ఎవరు నన్ను ఆదుకోలేదు. అంత మాత్రమే కాదు, ఒకళ్ళు చెప్తూ వచ్చారు, మీరు బట్టలు లేకుండా పలానా ఆకు తీసుకోండి, దాని పేరు మారేడాకు అంటారు, మారేడాకు తీసుకోండి, కొంత ఆకు తీసుకోండి, బట్టలు లేకుండా మీరు ఒక ఏరియాలోకి, అంటే ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయి మీరు ఉండండి, ఒక ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు, మిమ్మల్ని కరుణిస్తాడు అని చెప్పారు. నేను బట్టలు లేకుండా ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆకులు పెట్టుకుని ఉన్నాను, కానీ నాకు ఎవరు ప్రత్యక్షం అవ్వలేదు, నన్ను ఎవరు కరుణించలేదు. సో ఇలా ఈ విగ్రహారాధనగా ఉంటున్న పరిస్థితుల్లో అది
అయితే నేను చర్చికి వెళ్ళాను, తీసుకున్నాను, కానీ విగ్రహారాధన అనేది అది కంటిన్యూ జరుగుతూనే ఉంది. అలాగే మామూలుగానే జరుగుతున్న పరిస్థితిలో మా అమ్మగారు కొద్దిగా ప్రభువుని విశ్వసించారు. ప్రభువుని విశ్వసించి మన హెబ్రోన్ సహవాసంలో ఒక బ్రదర్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రభువుని నమ్ముకున్నారు, బాప్టిజం తీసుకున్నారు. నాకు తెలియదు తీసుకున్నారు. అయితే కొంచెం విగ్రహారాధన అయ్యి వాళ్ళు తెస్తే తినేవారు కాదు. ఆమె విశ్వాసాలు బట్టి నేననివ్వండి యేసు ప్రభు తినద్దు అన్నాడా, అలా ఏం లేదని నేను వాళ్ళు ఇచ్చిన నేను తినేసేవాడిని, కానీ మా అమ్మగారు తినేవారు కాదు. ఆ విధంగా అలా ఉండవు. 2010లో మార్చి 3వ తారీఖున మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోకముందు మా అమ్మగారు ఏమంటూ ఉండేవారంటే, యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయావన్నారు. ఇలా రకరకాలుగా మా అమ్మ రోజు చెప్తూ ఉండేది. అప్పుడు మా అమ్మగారు అదే అంటూ ఉండేవారు. అదే అంటూ ఉంటే మా అమ్మగారు నా దగ్గర ఉండేవారు, నా దగ్గర చనిపోయిన పరిస్థితిలో నేను ఒంటరిగా ఉన్నాను. మా అమ్మగారు నేను ఉంటే మా అన్న మా అక్క వాళ్ళు అందరూ ఫ్యామిలీ అయిపోయారు. సో మా అమ్మగారు నేను ఉంటే మా అమ్మగారు ఒక్కసారి సడన్గా చనిపోవటం, నేను ఒంటరిగా అయిపోయి అప్పుడు కొంచెం అర్థం చేసుకుని తల్లి కదా, ఆ పరిస్థితులను మనశ్శాంతిగా ఉండలేని పరిస్థితిని నేను అనుకుని అప్పుడు ఏం చేశానంటే నేను మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, యేసుప్రభుని నమ్ముకో అని. సరే నేను నిన్ను నమ్ముకుంటాను, నువ్వే మా యేసుప్రభు నువ్వే మా అమ్మని తీసుకెళ్ళావు అని, మా అమ్మ ప్రశాంతంగా శాంతిగానే వెళ్ళిపోయిందని నాకు నిదర్శనం చూపించు, అప్పుడు నేను నమ్ముకుంటానని. మా అమ్మగారు దేవుని నమ్ముకున్నారు. కానీ కొన్ని మా ఆచారాల పరిస్థితిని బట్టి మా అమ్మగారిని కాల్చడం జరిగింది, పూడ్చిపెట్టలేదు. ఎందుకంటే మాకు కొన్ని పరిస్థితులు బట్టి జరిగింది. అప్పుడు ఆ కట్టెలు కాలుస్తున్న పరిస్థితిలో నేను తీర్మానం తీసుకుని యేసుప్రభు నేను నమ్ముకుంటాను, ఇక్కడి నుంచి నేను ఇంకా అవన్నీ ఏమీ చేయను, మిమ్మల్ని నమ్ముకుంటాను. మా అమ్మగారు ప్రశాంతంగా మీ దగ్గరికి లేదా పైకి వెళ్ళిపోయారని మీరు నాకు నిరూపిస్తే, లేకపోతే ఇంకోటి చేస్తే నాకు అని నేను అక్కడ తీర్మానం తీసుకున్నాను. ఎక్కడంటే శ్మశానం దగ్గర నేను తీర్మానం తీసుకున్నాను. ఏమండి, తీర్మానం తీసుకుని నాకు చూపించారు. మా అమ్మగారు ప్రశాంతంగా వెళ్ళిపోయింది అన్నది నాకు ప్రభు చూపించి వచ్చారు. అప్పుడు నేను మనసులో తీర్మానం తీసుకున్నాను. అక్కడ కూడా కొంచెం విశ్వాసం కలిగింది. ఎందుకు విశ్వాసం కలిగిందంటే, నిజమైన దేవుడు లేకపోతే దేవుడు అనే వ్యక్తి కరుణించే దేవుడు అని నేను చెప్పాను కదా. అంటే మీకు అర్థం చేసుకోండి, చాలా విషయాలు చేశాను నేను, ఎవరు కూడా కరుణించలేదు, ఎంతో నిష్ఠాగరిష్టగా చేశాను. ఒక్కసారి నా తీర్మానం అప్పుడు అర్థమైంది, హృదయంలో ఉన్నది వినేవాడే దేవుడు అనేది అర్థమైంది. మీకు అర్థమవుతుందా? హృదయంలో ఉన్నది వినేవారే దేవుడు అనేది అక్కడ నాకు కలిగింది. అప్పటి నుంచి కొద్దిగా విశ్వాసం, దేవుడిని వెంబడించడం ఇంకేమి ఎటువైపు వెళ్లకుండా జరుగుతుంటే నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి సువార్తకు వస్తారా అని అడిగారు. ఆ సువార్త ఏంటో తెలియదు, ఏమీ తెలియదు నాకు. సువార్తకు వస్తారా అని అడిగితే సరే వస్తాను బ్రదర్ అని ఆయన బండెక్కి మీలాగే సువార్త చేస్తున్నారు ఒక ఏరియాలో. ఆయన బండెక్కి ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే అందరూ ఇప్పుడు ఇది కాదు, ఈ పాటల పుస్తకం కాదు, ఇంత చిన్న బుక్ ఉండేది. అప్పుడు భక్సింగ్ గారి పుస్తకం రూపాయికి అమ్మేవారు, దేవుని ప్రాణాలకు 5 రూపాయలకి అమ్మేవారు, యోహాను సువార్త 2 రూపాయలకి అమ్మేవారు అప్పుడు. అయితే నేను అక్కడ పాడుతున్నారు, 2 దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటేమో పరలోకం, ఒకటేమో నరకం అని పాడుతున్నారు. నాకు తెలియకుండానే నేను ఆ బుక్ తీసుకుని పాడుతూ వచ్చాను. ఆ విధంగా ప్రభు నేను ఎరగలేదు, కానీ ఇంకా కొద్దిగా ఆ విధంగా అక్కడ నాకు టచ్ అయ్యిందంటే నేను పిల్లదెలిపోయాను. అమలాపురం హెబ్రోన్ సహవాసానికి అడుగుపెట్టిన వెంటనే అక్కడ కొన్ని ప్రశ్నలు వేసాను అన్న మరి ఈయనే దేవుడు అవుతుంటే మరి మా బ్యాక్గ్రౌండ్ ఏమంటే ముక్కోటి దేవతలు అంటారు కదా, మరి ముక్కోటి దేవతలు దేవుళ్ళు ఎలాగయ్యారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ ప్రశ్న నాలో ఉంది. మరి ఈయనే దేవుడైతే ఎలాగయ్యాడు ఏంటని. అప్పుడు అన్న ఏం చెప్పారంటే, నాన్న నీకు ఒక అవసరం ఉంది, ఒక అవసరం ఉంటే ఆ పక్షమైన నీకు 10,000 కావాలి, ఒక 10,000 ఒక సహోదరుడు నీకు తెచ్చిచ్చినప్పుడు నువ్వు ఆయన ఏం చేసావంటే, మరి నువ్వు నాకు దేవుళ్ళ సాయం చేశారు అని ఒక దేవుడిని చేశారు. ఒక పాము వచ్చింది, ఆ పాము కరవకుండా నేను ఉండాలంటే నువ్వు ఒక దాన్ని చేసేసావు. సో ఈ విధంగా అయినా సరే నాకు ఎక్కలేదు. అయితే 2012 మార్చి
12వ తారీఖున ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినారు. ఏ విధంగా మాట్లాడుతూ వచ్చినారంటే, నేను ఒక స్టీఫెన్ గారని ఒక ఆయన సాక్ష్యం వింటూ వస్తే ఆ సాక్ష్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. బాగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నాన్న, దేవుడు కుమ్మరివాడు అనుకోండి, మనుషులు కుండ అనుకోండి. ఎవరండి? దేవుడు కుమ్మరివాడు అనుకోండి, మనుషులు కుండ అనుకోండి. సరే, దేవుడు పోలే వేరే ఎవరు అనుకో, బయట వాళ్ళంటే వేరే వాళ్ళు చేశారు అని అనుకుంటారు. దేవుడు కుమ్మరితో సమానం. మనము, మీరు మాట్లాడితే, కుండతో సమానం. అందుని బట్టి సరే, కుండ కుమ్మరోని చేయటం మీరు చూసారా అని అడిగాడు. అర్థమైందా మీకు? నాకు మొత్తం ఫీజు ఎగిరిపోయింది. నిజమే కదా, కుండ కుమ్మరోని ఎలా చేస్తుంది? కుమ్మరి చేయదు. ఓహో, అప్పుడు నాకు నా మనోనేత్రాలు తెరవబడినాయి. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఈయనే అని గుర్తెరిగి, అంతకుముందు బైబిల్ చదివాను కానీ ఆ మొదటి రోజు నుంచి ఆదికాండం, నేను నిజం చెప్తున్నాను, ఆదికాండం చదువుతుంటే నేను చదివి బయటకు వచ్చాను. ఒక కొత్త ప్రపంచంలోకి నేను అడుగుపెట్టినట్టుగా ఉంది నా జీవితం. అంత కొత్తగా కనిపిస్తుంది నాకు. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఏమండి, అంత కొత్తగా కనిపిస్తుంది. నా అన్న ఫోన్ చేసి, అన్న నేను బైబిల్ చదివాను, ఆదికాండం వెళ్ళాలని బయటకు వచ్చినప్పుడు అంత కొత్తగా కనిపిస్తుందా అని చెప్పేసి అంతే వచ్చాను. చాలా సంతోషం అన్న, దేవుడు నీ మనల్ని ఎక్కడో తెరిచినట్టున్నాడు. అంటే నాతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడన్నా అని నేను చెప్తూ వచ్చాను. ఆ విధంగా నేను యేసు ప్రభు వారే దేవుడని గుర్తెరుగుతూ వచ్చాను. 2012 మార్చిలో. 2013 కూడా నాకు ఇంకా దేవుడి మీద అనుమానం ఉంది. అప్పుడు నాకు వాగ్దానం ఏంటంటే, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం నాకు వాగ్దానం ఇచ్చాడు. నిన్ను అత్యంత అధికంగా అభివృద్ధి పరిస్థితులను వాగ్దానం ఇచ్చాడు. అన్నను అడిగాను, అన్న ఈ వాగ్దానం సారాంశం ఏంటంటే, నాన్న నీలో ఇంకా అనుమానం ఉంది, మరి ఏంటంటే, అవునన్నా అనుమానం ఉందంటేనే. అప్పుడు అన్న అన్నారు, నాన్న అలాంటి అనుమానాలు తీసేయమంటే దేవుడిని ప్రార్థన చేసుకున్నాను. సృష్టికర్త అయిన దేవాని నాకు వచ్చిన మటుకు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా నేను ఆ అధ్యాయంలోనే అబ్రహాం పేరు మార్చబడుతుంది. ఆ అధ్యాయంలోనే అబ్రహాము సున్నతి తీసుకుంటాడు. నేను ఆ సంవత్సరమే 2013 జూలై 14వ తారీఖున నేను బాప్తీసు సాక్ష్యం ఇచ్చాను. అంతకుముందు బాప్తీసు సాక్ష్యం ఇవ్వకముందు అన్నయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఒక చోట మరి బాప్తీసం అన్నారు, ములిగాను, తేలేను, మరి అది చెల్లుతుందా లేకపోతే ఏంటి, నేను మళ్ళీ పాపంలోనే ఉండిపోయాను కదా అని అడిగితేనే, లేదు నాన్న ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకోండి అన్నారు. సరే అన్న, నేను మరి బాప్తీసం అని తీసుకుంటాను, మనసులో పెట్టుకుంటాను అంటే, పెట్టుకున్నానా అన్నారు. అప్పుడు అన్న ఒక ప్రశ్న అడిగారు, మరి బాప్తీసం తీసుకుంటానంటున్నావు, నీ పాపాలు క్షమించబడినాయి అని అడిగారు. నేను అన్నాను, నా పాపాలు క్షమించబడకపోతే నేను దేవుని మందిరంలో అడుగు పెట్టడం కూడా తగదు. నా పాపాలు క్షమించబడినాయి అన్నా నేను అడిగాను. అయితే సరేనన్నా బాప్తీసం తీసుకోని జూలై 14వ తారీఖున నేను బాప్తీసు సాక్ష్యం ఇచ్చుకున్నాను. అప్పుడు నాకు యెషయా 30వ అధ్యాయం 19వ వచనం నాకు వాగ్దానం ఇచ్చాడు ప్రభు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినని వాగ్దానం ఇచ్చారు. అలా నేను బాప్తీసు సాక్ష్యము తీసుకుంటూ వచ్చినాను. అయితే ఆ సంవత్సరమే నేను హైదరాబాద్ వచ్చాను. ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాను. నేను చెప్పదగ్గది ఏంటంటే, మాదొక అన్య కుటుంబం. అయితే అన్య కుటుంబంలోంచి, విగ్రహారాధనలోంచి యేసు ప్రభుని గుర్తెరగటానికి నాకు ప్రభు సహాయం చేశాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం గనక అనేక విధాలుగా మరణించవలసిన నన్ను ఆ మరణాన్ని నుంచి కూడా ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చినాడు. ఏమండి, అంతే మాత్రమే కాదు, బాప్తీసు సాక్ష్యం ఇవ్వటం కూడా దయచూపుతూ వచ్చినాడు. హెబ్రోన్ సహవాసంలో అపోస్తలుగా 2:42, యోహాను సువార్త 4:24లో నన్ను చేర్చుకుంటూ వచ్చినాడు. ఈ విధంగా నా ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువుని గుర్తెరిగాను, రక్షింపబడ్డాను. ఈ విధంగా సాగుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, భయపడకు, సదాకాలం నా బల్ల యొద్ద భోంచేస్తామని భవిష్యత్తుకి వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చారు. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. ఈలో ఎవరైనా రక్షణ లేకపోతే దయచేసి నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, రక్షింపబడండి. ఒకవేళ ఎవరైనా బాప్తీసు సాక్ష్యం తీసుకోకపోతే బాప్తీసు సాక్ష్యం తీసుకోండి. ప్రభు కొరకు మనందరం నమ్మకంగా ఉందాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.
సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నేనును నాతోనున్న వారందరూ అందరం కలిసి న్యాయాధిపతుల గ్రంథము బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 and verse 18 ఆల్ టుగెదర్. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. నేనును నాతోనున్న వారందరూ బూరెలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరెను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవల్లని చెప్పెను. ప్రేమ కలిగినటువంటి దేవుడు మెట్టుకు ఈ లేఖనం నుండి మెట్టుకు మనతో మాట్లాడడం గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పళ్ళు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ పాసంకి వస్తూ ఉన్నాము. మెట్టుకు సాయంకాలం ఈ విధంగా మార్చు సియోనులో ఈ విధంగా మేము కలుసుకోవడానికి, సువార్త ప్రకటించడానికి ప్రాంతంలో మీరు చేసిన సాయంకి మీకు వందనాలు. చెబిన సువార్త, చెబిన పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపచేయండి. అందించబడిన ప్రతి పత్రిక, అందించబడిన ప్రతి సాక్ష్య పుస్తకము, ఇవ్వబడిన ప్రతి కొత్త నిబంధన ప్రభా మెటుకు మైక్ ద్వారా అందించబడిన సువార్త పాటల రూపంలో, వాక్యం రూపంలో ప్రభా మెటుకు ప్రభా ఎంతో ప్రతి హృదయాన్ని ప్రభా మరి ఒప్పింపజేసి యేసును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి స్వీకరించుట కొరకు అంటుండగా ఆత్మల రక్షణార్థమైన పరిచర్యగా, రక్షించబడిన వారు దేవునిలో చేర్చబడే పరిచర్యగా మీరు ఉంచుకొని వేడుకుంటున్నారు ప్రభా. మెట్టుకు ఇంత మాత్రమే కాదు, కూడిక ఆరంభంలో పాటల్లో సహాయం చేస్తున్నారు మీ దాసుడు ఆండ్రూస్ అని బట్టి ఉన్నారు ప్రభా. మానవుని జీవితమే పాటిది ప్రభా. మెట్టుకు అయితే ప్రభా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి బుడుగు వంటి మానవ జీవితాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభా. మీ దాసుని సాక్ష్యం ద్వారా మా గమ్లో ప్రభా మీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మా గమ్యంలో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మానవుని దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాను, ఒకని ఎదుట సరిగా కనబడు మార్గం తుదకు నాశనంలోకి నడుపును. అనేక మా జీవిత యాత్రలో ఎన్నో మార్గాలు మేము ఎంచుకున్నాం. బాల్యంలో, యవనంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో, ముసలితనంలో ప్రభా ఆయా సందర్భాల ఆయా పరిస్థితుల్లో అనేకమైనటువంటి మార్గాలు మేము ఎంచుకున్న మార్గాలు. అయితే వాటిలో ఎంతో పాపం ఉంది, వాటిలో ఎంతో దుష్టత్వం ఉంది, దాంట్లో ఎంతో చెడు ఉంది, దాంట్లో హాని ఉంది, దాంట్లో కీడు ఉంది ఓ ప్రభా, దాంట్లో మరణం ఉంది. అయితే నువ్వు మాత్రమే ప్రభా మెటుకు మా జీవితంలో సరిచేసి బాగు చేసి కనికరించి మా ప్రాణాత్మ దేహంలను నిత్యత్వం కొరకే భద్రపరచాలన్న ఓ గొప్పదైనటువంటి ప్రభా తలంపు సంకల్పం కలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభా. మానవుని ఎళ్ళ మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. ప్రభా ఈ మంటి ఘట్టం లేనటువంటి మా మీద ప్రభా మీరు ప్రేమను కుమ్మరిస్తున్న విధానంకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మెటుకు దేవుని చేత సృష్టించబడిన మానవుని మీద దేవుని ప్రేమ కుమ్మరించబడుచుండగా అజ్ఞాని అయినటువంటి పాపం చేత అజ్ఞాని అయిపోయి గుడ్డివారిగా మారిపోయిన మానవుడు దేవుని ప్రేమను లెక్క చేయక తను నష్టపరుచుకొని, కీడు చేసుకొని, హాని చేసుకొని ఓ ప్రభా నిత్యనాశనంలో జోగుచున్నటువంటి మానవుల్ని వాళ్ళ మీరు ప్రేమించి కాలం సంపూర్ణమైనప్పుడు మీ కుమారుని లోకంలో పంపించి ఓ ప్రభా మెటుకు నాశనంలో జోగుచున్న మానవులను ప్రభా మీ ఎదుకు ఆకర్షించుకుంటూ రప్పించుకుంటూ మీ కుమారుని శిలువ మీద ప్రభా శిలువ మరణంలోకి అప్పగించి ఆ శిలువ దృశ్యం ద్వారా ప్రతి మానవుని ప్రభా మెటుకు నాశనంలో జోగుచున్న మానవులను ఓ ప్రభా కరుణించి కటాక్షించి వారి జీవితంలో నిత్య నాశనం నుండి తప్పించి ప్రభా మీ ఉన్నత ప్రణాళికలో నడిపిస్తున్న మీ ప్రేమకి వందనాలు. ఈ రాత్రి ప్రభా
మీ దాసుని సాక్ష్యంను మీరు ఆశీర్వదించండి. ప్రభా మెటుకు మేము స్థిస్తూ ఉంటున్నాను. తన వ్యక్తిగత జీవితంలో ఎట్లు జీవం కలిగినటువంటి దేవుణ్ణి, హృదయాంతరంగంలో పరిశోధించేటువంటి దేవుణ్ణి మెటుకు తాను కనుగొనిన విధానంకే మేము స్థిస్తున్నాం. ప్రభా మెటుకు తగిన సమయంలో ప్రభా సువార్త అందించబడిన విధానంకి వందనాలు. ప్రభా తను బలపరచబడిన విధానంకి వందనాలు. అటువంటి వారు ఇంకా లోకంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని కూడా కనుకరించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి మీ సన్నిధిలో గడిపే ఈ సమయము మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. మా దృష్టి, మా మనస్సు, మా గమనమును సంపూర్ణంగా మీ మీద ఉంచుము. మరొకసారి ప్రాణాత్మ దేహం లేదు మీ నిబంధన రక్త ప్రోక్షణలో తెచ్చుకుంటూ ఈ సమయము మాకు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ప్రభావ మీరు ఉంచుతురావాల్సి, రక్షణార్థంగా ఉంచుతురావాల్సిందిగా, ఒప్పించబడి కొరకైనటువంటిదిగా ఉంచుతురావాల్సిందిగా వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి దీనమున స్తోత్రంతో కనికరమును దయను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. రాత్రి కాల సమయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి యెహోవాకు జయము, ఇంకా ఎవరికంటే జయము, గిద్యోనుకు జయం. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకో విధంగా రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే ద స్వార్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫ్ గిడియోన్ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మరి గిద్యోన్ యొక్క ఖడ్గము, యెహోవా యొక్క ఖడ్గము. యెహోవా యొక్క ఖడ్గము గిద్యోన్ యొక్క ఖడ్గము ఏమిచ్చిందంట? జయము, విజయమునిచ్చిందంట. ఏమిచ్చింది? విజయమునిచ్చింది. విజయము మనం చూస్తుంటున్నాం. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెను. కాబట్టి యెహోవా ఖడ్గము మెటుకు గిద్యోను యొక్క ఖడ్గము విజయానికి సూచనగా ఉంటా ఉన్నాయి. కాబట్టి రాత్రి కాల సమయంలో మనం చూస్తా ఉన్నాం యెహోవా ఖడ్గం. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాళ్ళు చూస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈ విషయాన్ని మీరు గమనించండి. మెటుకు ప్రేమ కలిగిన దేవుడు మీతో ఇంకా కూడా మాట్లాడతారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇది యెహోవా ఖడ్గము. అంత మాత్రమే కాదు, ఇది గిద్యోను యొక్క ఖడ్గముగా కూడా ఉంటాం. గిద్యోను ఖడ్గం. వీరి ఖడ్గములు విజయములకు సూచనగా ఉంటా ఉన్నాయి. విజయములకు సూచనగా ఉంటా ఉన్నాయి. కాబట్టి రాత్రి కాల సమయంలో మాకు ఎందుకండి కత్తుల గురించి, కటార్ల గురించి అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కాబట్టి మరి దేవుని యొక్క ఖడ్గం గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అది మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము మరి యెహోవా యొక్క ఖడ్గము. యెహోవా యొక్క ఖడ్గము ఒకరికి మేలు చేస్తూ ఉంటే ఒకరు అదే ఖడ్గం ద్వారా పెట్టుకుని నష్టపోతా కూడా ఉన్నారు. కాబట్టి దేవుని ఖడ్గములకు రెండు వైపులా పదును ఉంచాలి. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. చదండి 4వ అధ్యాయము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుందంట? యెహోవా యొక్క ఖడ్గం 2 అంచుల ఖడ్గం అంటే ఎటువంటి ఖడ్గం అంటే ఇది ఎటువంటి ఖడ్గం? ఇది 2 అంచుల ఖడ్గం. కాబట్టి ఈ యొక్క ఖడ్గము కొంతమంది ఖడ్గం ద్వారా మేలు పొందుతున్నారు, కొంతమంది ఖడ్గం ద్వారా మెట్టుకు నష్టం తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం యెహోవా యొక్క ఖడ్గము. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో 6-7 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క ఖడ్గము 2 విధాలుగా మెట్టుకు పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 అంతలుగా పనిచేయట దేవుని యొక్క ఖడ్గము, యెహోవా యొక్క ఖడ్గం 2 అంతలుగా పనిచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటా 2 అంతలుగా పనిచేసినటువంటి మరి విధానము మనం ఇక్కడ చూస్తే చూడండి. మరి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 2వ వచనం.
మిద్యానీయులచే ఇశ్రాయేలుల మీద హెచ్చుగా చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనూ వాగుల గుహల్లోనూ దుర్గములను తమకు సిద్ధపరచుకుంది. 3వ వచనం, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దన్నంత విస్తారంగా వారి మీదికి వచ్చాను. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 6వ అధ్యాయము మనం చూస్తే 10వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి 10వ వచనం, మీరు అమోరీల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. అంతేకాదు మనం చూస్తున్నాం ఇక్కడ 2 రకాల ప్రజలను మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే అమాలేకీయులు అనేటువంటి ఒక ప్రజలు, ఒక గుంపు. అంత మాత్రమే కాదు, అమాలేకీయులు, మిద్యానీయులు, తూర్పు దేశస్తులు అనేటువంటి వారు కలిసి ఒక గుంపుగా జీవిస్తూ ఉన్నారు. ఎట్లా కలిసి ఒక గుంపుగా ఉంటా ఉన్నారు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము ఇశ్రాయేలీలు అనేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యెహోవా ఖడ్గము ఒకరి పక్షంగా మరి ఇంకొకరి పక్షంగా ఎట్లు మరి పనిచేస్తూ వచ్చినదో ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గ్రహించినట్లయితే మన జీవితంలో మార్చుకోవడానికి ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ యెహోవా ఖడ్గములకు ఏంటంట ఎల్లప్పుడూ ఏంటి విజయము. కాబట్టి యెహోవా యొక్క ఖడ్గము ఎన్నడూ కూడా ఓటమిని చూచినటువంటిది కాదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము మెటుకు ఈ యొక్క యెహోవా యొక్క ఖడ్గంలో ఉన్న ఒక కోణాన్ని రాత్రి చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. చూడండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూసుకుందాం. ముందుగా చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి మనము 16వ వచనం వరకు మార్చి చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుండి మరి 17వ వచనం వరకు మార్చి మనం చదువుతాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని 13వ వచనం, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మున బంగారు దట్టి కట్టుకుని 14, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవాయి, హిమమంత ధవలంగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండను. 15వ వచనం, ఆయన పాదములు కులింలో పుటం వేయబడిన మరిచిన అపరంతో సమానంగా ఉండను, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండను, ఆయన తన కుడి చేతి 7 నక్షత్రం పట్టుకుని ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చునను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉన్నది. 17వ వచనం, నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళని ఆయన పాదముల పత్తిని, ఆయన తన కుడి చేయి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకును. 18, నేను మొదటివాడును కడపటివాడు జీవించువాడు మృతున్నైతిని కానీ యుగములు సజీవుడైన వారి మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ 2 అంచెల వాడి అయినటువంటి ఖడ్గం, యెహోవా ఖడ్గం, 2 అంచెల వాడి అయిన ఖడ్గం. ఈ వాడి అయినటువంటి ఖడ్గము ఎట్లు మెటుకు పనిచేయుచున్నదో ఈ లోకంలో ఎటువంటి కార్యములు చేస్తా ఉన్నదో మనం ఎరిగినట్లయితే మన జీవితంలోకి ఎంతో మేలు, మెటుకు మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి రాత్రి కాలంలో మనం చూస్తే దేవుని యొక్క ఖడ్గమునకు ఎల్లప్పుడూ విజయమే, అది ఎన్నడూ ఓటమి లేనటువంటిది. కాబట్టి ఎన్నడూ ఓటమి లేనటువంటిది, అది తీర్పును తీర్చేదిగా ఉంటా ఉన్నది. మెట్టుకు మనం చూస్తా ఉన్నాం. ఇందాక మనం చూసినట్లుగా 2 రకాలైనటువంటి ప్రజలు మనం చూస్తా ఉన్నాం. అమాలేకీయులు, మిద్యానీయులు, తూర్పు దేశస్తులు అనేటువంటి వారు. అది మాత్రమే కాదు, ఇంకో పక్క ఇశ్రాయేలీలు అయినటువంటి వారు. కాబట్టి ఈ యెహోవా యొక్క ఖడ్గము మెట్టుకు ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప విజయం అంటే మెట్టుకు అమాలేకీయుల మీద, మిద్యానీయుల మీద, దాని తర్వాత మనం చూస్తే మరి తూర్పు దేశస్తుల మీద కూడా గొప్ప విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కారణం ఏమిటి? దేవుడి పక్షపాతం కలిగినటువంటి వాడా? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవునికి ఏం లేదంటండి, పక్షపాతము లేదు.
మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పక్షపాతం లేనటువంటి వాడు. రాత్రి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది ఏమనంటే యేసుక్రీస్తు మటుకు అందరికీ ప్రభు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. కాబట్టి పక్షపాతం లేనటువంటి వాడు కాబట్టి ఇంకెవరికైనా పక్షపాతం ఉండొచ్చు. కాబట్టి ఎవరికైనా తల్లిదండ్రులకైనా, పిల్లలకైనా, భార్యకైనా, భర్తకైనా, స్నేహితులకైనా, ఇరుగు పొరుగు వారికైనా, బంధువులకైనా, మెటుకు గురువులకైనా, అధ్యాపకులకైనా, మెటుకు అధికారులకైనా పక్షపాతం ఉండొచ్చు. కానీ మెటుకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ పక్షపాతం లేదు. అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి. దేవుడు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ అందరి ఎడల సమానమైనటువంటిది. కాబట్టి మనం చూస్తున్నాం వీరి ఎడల వారి ఎడల, వీరి విషయంలో దేవుని ప్రేమ ఎక్కువగా ఉంది, వారి విషయంలో తక్కువగా ఉందని మనం ఎప్పుడు కూడా చెప్పలేము, చెప్పజాలము, చెప్పకూడదు కూడా. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాం మన దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. మానవుల జీవితంలో ఎంత పక్షపాతమో మరి మనం చూస్తా ఉన్నాం. మరి ఎంతో పక్షపాతంతో కూడినటువంటి మనసు. అయితే దేవునికి అటువంటి పక్షపాతమే లేదు. కాబట్టి దేవుని యొక్క ఖడ్గము ఇశ్రాయేలీయులకి గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఎంత గొప్ప విజయము అంటే అమాలేకుల మీద, మిద్యానీయుల మీద, అంత మాత్రమే కాదు ఈ తూర్పు దేశస్తులందరి మీద దేవుని యొక్క ఖడ్గము విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ విజయంను బట్టి ఇశ్రాయేలీయులకి ఏంటంటే నెమ్మది వచ్చిందంట. ఏమొచ్చిందండి? నెమ్మది వచ్చింది. కాబట్టి నీ జీవితంలో దేవుని ఖడ్గము ఏ రకంగా పనిచేస్తా ఉంది? కాబట్టి దేవుని యొక్క ఖడ్గము ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయాల్సిందే. దేవుని యొక్క ఖడ్గము ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేయాలా? పని చేయాల్సిందే. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు దేవుని ఎరిగినా ఎరగకపోయినా, దేవుని యొక్క ఖడ్గం నీ జీవితంలో ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే. అయితే దేవుని యొక్క ఖడ్గము నీ జీవితంలో ఏ రకంగా పనిచేస్తా ఉంది? నీకు విజయం ఇచ్చేటట్లుగా పనిచేస్తా ఉందా దేవుని యొక్క ఖడ్గము? లేకపోతే నిన్ను అణచివేసేదిగా పనిచేస్తా ఉందా? నువ్వు అణచివేయబడేట్లుగా పనిచేస్తా ఉందా? కాబట్టి దేవుని యొక్క ఖడ్గం నీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తా ఉన్నది? కాబట్టి మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే దేవుని ఖడ్గం అంటే అర్థం ఏంటండి? దేవుడేమో ఖడ్గం పట్టుకొని తిరగడం కాదు, ఓ చేతిలో ఖడ్గం పట్టుకొని తిరగడం కాదు. ఆయన నోట్లో నుండి వస్తుందంటే ఈ 2 అంచెలు వాడి అని ఖడ్గం. ఎక్కడి నుంచి వస్తుందండి ఖడ్గము? నోట్లో నుండి వస్తుందంట. దేవుని నోట్లో నుండి 2 అంచెలు గల వాడైన ఖడ్గం వస్తా ఉందంట. దాని అర్థం ఏంటి అంటే దేవుని నోట్లో నుంచి తీర్పులు వెలువడతా ఉన్నాయి. ఏం వెలువడతా ఉన్నాయి? తీర్పులు వెలువడతా ఉన్నాయి. బయటకు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఖడ్గం ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయాల్సిందే. మరి మనం చూస్తాం. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. ఆ మాట కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండంతో వారి నేలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు త్రొట్టి తొక్కును. 16వ వచనం. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడింది. కాబట్టి దేవుని యొక్క ఖడ్గము దేవుని నోట్ల నుండి బయలువెళ్తా ఉంది. ఆ ఖడ్గమే దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పులు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చాల్సిందే ఈ లోకంలో. దేవుని యొక్క తీర్పు తీర్చబడకుండా ఈ లోకంలో ఏ మనిషి లేడు. అందరూ కూడా దేవుని తీర్పులో నుంచవలసిందే ఈ లోకంలో. దేవుని తీర్పును ఈ లోకంలో నేను తప్పించుకోగలనన్న వారు ఒక్కరు కూడా లేరు. దేవుని వాక్యం బైబిల్ చెప్తాను.
అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఏమనంటే మెటుకు 2 కొరింథీ 5వ అధ్యాయము మెటుకు 10వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. మనమందరం ప్రతి వాడు మెటుకు దేవుని నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలంట? నిలబడాల్సిందే. కాబట్టి ఓ సహోదర సహోదరి, ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నువ్వు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ఒక రోజు మెటుకు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడతావు, నీ ఇంటిని విడిచిపెడతావు, నీ కుటుంబాన్ని విడిచిపెడతావు, నీ అన్నదమ్ముల్ని విడిచిపెడతావు, నీ తల్లిదండ్రుల్ని విడిచిపెడతావు, నీ భర్తను విడిచిపెడతావు. ఓ సహోదరి ఓ సహోదరుడు, నీ భార్యను విడిచిపెడతావు. ఓ సహోదర సహోదరి, నీ పిల్లల్ని విడిచిపెడతావు. నువ్వు ఒంటరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నించోవాల్సిందే. నుంచొని ఆయన నోట్లో నుండి వచ్చేటువంటి తీర్పులు వినాల్సిందే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని ఖడ్గం నీ జీవితంలో ఏ రకంగా పనిచేస్తా ఉంది? నీకు విజయాన్నిచ్చే దిశగా దేవుని ఖడ్గము అనగా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నోటి మాటలు నీ జీవితంలో తీర్పులుగా పనిచేస్తా ఉన్నాయా? లేకపోతే నిన్ను అనర్చుట కొరకు దేవుని యొక్క ఖడ్గం నీ జీవితంలో పనిచేస్తా ఉందా? కాబట్టి ఈ రాత్రి ఇశ్రాయేలు పక్షంగా దేవుని ఖడ్గము విజయాన్ని ఇచ్చేటట్లుగా పనిచేసిందంట. దేవుని ఖడ్గం ఇశ్రాయేలు పక్షంగా ఎట్లా పనిచేసింది? విజయాన్ని ఇచ్చేటట్లుగా పనిచేసిందంట. అదే దేవుని ఖడ్గము ఇంకొకరి విషయంలో వారిని అణచివేసేదిగా పనిచేసిందంట. ఇంకొకరి జీవితంలో ఎట్లా పనిచేసింది? వారిని అణచివేసేటట్లుగా పనిచేసింది. కాబట్టి ఎందుకు కారణం ఏమిటి అంటే వారి జీవన విధానమే కారణము. ఏంటి? వారి యొక్క జీవన విధానము, వారి క్రియలే కారణము. వారి జీవన విధానమే కారణము, వారి క్రియలే కారణము, వారి నడవడికే కారణము, వారి మాటలే కారణము, వారి హృదయమే కారణము. అమాలేకీలు అంత మాత్రమే కాదు, మెటుకు మనం చూస్తే మిద్యానీయులు, తూర్పు దేశస్థులు అను వారి జీవితంలో దేవుని ఖడ్గము లేకపోతే దేవుని నోట్లో నుండి వచ్చేటువంటి న్యాయమైనటువంటి తీర్పులు వారిని అణచివేస్తా వచ్చినాయి. కానీ అదే దేవుని నోరు ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో దేవుని యొక్క ఖడ్గం ఏ రకంగా పనిచేస్తా ఉంది? అమాలేకీయుల విషయంలోనైతే వారు అణచివేయబడతా వచ్చినారు, వారు ఓడించబడతా వచ్చింటున్నారు. కారణం ఏమిటంటే వారి క్రియలు, వారి జీవితము, వారి నడవడిక సరైనటువంటి విధానంలో లేదు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చూడండి, 3, 4, 5, 6 వచనాలు. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారు ఒంటలను లెక్కలేక ఉండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారి యెహోవాకు ఇక్కడ మిద్యానీయులు అనేటువంటి వారు, అమాలేకీయులు అనేటువంటి వారు అంత మాత్రమే కాదు, తూర్పు దేశం అనేటువంటి వారు మెటుకు ఏం చేస్తున్నారంటే ఇతరుల జీవితాలను ఏం చేస్తున్నారు? పాడు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? పాడు చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే పాపము, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పంటలు వేసుకుంటే అంట వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? పంటలను ఏం చేస్తున్నారంట? పాడు చేస్తారు. ఊర్లలో కూడా కదా, మనం పొలం వేసుకుంటే ఎవరికో కన్ను పడిద్ది, గేదెలను బర్రెలను దోలుతారు, దాన్ని పంటను పాడు చేస్తారు, పశువులు వెళ్తాయి. అయితే మనం చూస్తాం రాత్రి కలుసంలో. కాబట్టి ఇశ్రాయేలీలు పంట వేసుకుంటే అంట
దాన్ని పాడు చేస్తూ ఉన్నారంట. అంత మాత్రమే కాదు, మనం చూస్తూ ఉన్నాం మరి ఇవాళంట ఇశ్రాయేలీల కంట మరి మనం చూస్తే ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సంబంధమైన మరి దేనిని ఇశ్రాయేలుకి ఏం చేయలేదంట ఉండా. వారి జీవితాలు సాఫీగా సాగకుండా వారిని ఎంతో నష్టపరుస్తా ఉన్నారు, వాళ్ళని ఎంతో దోచుకుంటా ఉన్నారు. మూడోదిగా మనం చూస్తే ఇశ్రాయేలీలంట 6వ వచనంలో ఇశ్రాయేల్ని దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేల్ మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చిరి. పాడు చేస్తా ఉన్నారు ఇతరుల సంతోషాన్ని, ఇతరుల ఆనందాన్ని, ఇతరుల యొక్క నెమ్మదిని, ఇతరుల జీవితాన్ని పాడు చేస్తా ఉన్నారు, ఇతరులను దోచుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నాశనం చేస్తా ఉన్నారు ఇతరులను. కాబట్టి ఇది మిద్యానీయుల యొక్క జీవన విధానం. అంత మాత్రమే, ఇది అమాలేకీయుల యొక్క జీవన విధానం. నీ జీవన విధానం ఏంటి? రాత్రికాల సమయంలో మెటుకు ఇతరులను నష్టపరుస్తున్నావేమో, ఇతరులకు కీడు చేస్తున్నావేమో, ఇతరులను దోచుకుంటున్నావేమో. నీ జీవితంలో చాలా మంది తల్లిదండ్రులనే దోచుకుంటారు పిల్లలు, చాలా మంది స్నేహితుల్ని దోచుకుంటారు, చాలా మంది బంధువుల్ని దోచుకుంటారు, చాలా మంది ఇరుగు పొరుగు వారిని దోచుకుంటారు. ఈ దినాల్లో చూడండి, ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుపుతారు. 3వ సంవత్సరం ఏమైపోతుంది, అంత బోర్డు తిప్పేసి రాత్రి వెళ్ళిపోతారు. ఎంత నష్టం. కాబట్టి ఎంతో మంది నష్టపోయినటువంటి వారు. సరే, ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది వారి జీవన విధానాలు ఎంతో భిన్నంగా ఉంటా ఉన్నాయి. ఇతరులను నష్టపరిచేవిగా, కుతంత్రంతో, కుట్రతో ఇతరులను మోసగించేవిగా ఉంటా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క ఖడ్గము వీరికి విరోధంగా పనిచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీరికి విరోధంగా ఏం చేసింది? పని చేసిందంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఏదేను తోటలో శత్రువు ఆదాము అవ్వలుకున్నటువంటి ఒక అందమైనటువంటి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి యుక్తి చేత వారి జీవితాలను పాడు చేస్తున్నారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంతో భయంకరమైనటువంటి లోకము. ఎంతో మంది యవనస్తురాలు మరి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తాం ఎంతో భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తాం. పొద్దున్న లేసి పేపర్ చూసినా, మనం వార్తలు చూసినా ఎంతో భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఒకవేళ నువ్వు ఇతరుల జీవితాన్ని పాడు చేసే వ్యక్తివైతే, అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇతరులను దోచుకునే వ్యక్తివైతే, అంత మాత్రమే కాదు, మనం చూస్తే మరి ఇక్కడ వారు మరి ఇతరులను నష్టపరిచే వ్యక్తివైతే నువ్వు ఒకవేళ, దేవుడు నీకు విరోధంగా మరి తన ఖడ్గాన్ని ఎత్తుతున్నాడు. జాగ్రత్త, దేవుడు నీకు విరోధంగా తన ఖడ్గాన్ని ఎత్తుతున్నాడు. కాబట్టి ఇది అమాలేకుల మిద్యానీయుల యొక్క జీవితం. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే 8వ వచనం నుండి 14వ వచనం 16వ వచనం వరకు చూద్దాం ఒక మాట. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా 9వ వచనం చదండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదాన్ని. 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం మెక్కిరి. 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కన అతని చేతిలో ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ అంత మాత్రమే కాదు. 16వ వచనం చూస్తే అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు ఏంటంట యుద్ధము. కాబట్టి అమాలేకీయులతో దేవుడే యుద్ధం చేయడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. అమాలేకీయులకు విరోధంగా దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండంలో ఈ కారణము వివరించబడింది. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం.
17, 18, 19 వచనాలు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీ నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేసెను. కాబట్టి నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయబడవలను అని ఇది మర్చిపో. కాబట్టి అమాలేకులకు విరుద్ధంగా దేవుని ఖడ్గం ఎందుకు పనిచేస్తావు, లేకపోతే దేవుని నోరు న్యాయమైన తీర్పులు ఎందుకు ఇస్తావు అంటే కారణం ఏంటి అంటే వారంట ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ఎంతో భయంకరమైనటువంటి బానిసత్వం తర్వాత విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత అంట వారంట ఇశ్రాయేలు మరి ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఈ అమాలేకీలంట హఠాత్తుగా ఇశ్రాయేలు మీద పడినారంట. ఇశ్రాయేలు ఎట్లున్నారు తెలుసా? బలహీనంగా ఉన్నారు. ఎట్లున్నారు? అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత బలహీనంగా ఉంటారు? అప్పుడే పుట్టిన పిల్లలు, అప్పుడే జన్మించినటువంటి పిల్లలు ఎంత బలహీనంగా ఉంటారు? ఇశ్రాయేలీలు కూడా అంతే బలహీనంగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక పసికందులాగా ఉన్నారు. అయితే శత్రువు అనుకున్నాడంట అమాలేకీలు ఇదే రైట్ టైం వాళ్ళని నష్టపరచడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి అని చెప్పి ఇప్పుడు అమాలేకీలు వచ్చి ఇశ్రాయేలీలను వెనకాల ఎటువంటి వారిని చంపినారంట? అలసిపోయినటువంటి వారిని, ప్రయాసపడి అలసిపోయినటువంటి వారిని. అంత మాత్రమే కాదు, బలహీనులను ఏం చేసినారంటే వారు అమాలేకీలు వచ్చి చంపి వేసినారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క ఖడ్గము వీరికి విరోధంగా పనిచేస్తా ఉంది. వీరి మనస్తత్వం మంచిది కాదు. అమాలేకి అనగా అర్థం ఏంటంటే సంపూర్ణమైన చెడు. ఏంటి? ఎటువంటి చెడు అంట? సంపూర్ణమైన చెడు, సంపూర్ణంగా చెడు. ఈ లోకంలో ఇట్లనే చాలా మంది జీవిస్తా ఉన్నారు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుళ్ళు. అవి పిండబడలేదు, తైలంతో ఏం చేయబడలేదంట? మెత్తని చేయబడలేదు. కాబట్టి ఎంతో మంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. సంపూర్ణంగా చెడిపోయినటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వారి తలంపులు చెడిపోయినవే, వారి నేత్రాలు చెడిపోయినవే, వారి నోరు చెడిపోయినదే, వారి హృదయం చెడిపోయినదే, వారి చేతులు చెడిపోయినవే, వారి కాళ్ళు చెడిపోయినవే. సంపూర్ణంగా దేహం అంతా ప్రాణాత్మ దేహములతో, చెడుతనంతో, దుష్టత్వంతో, పాపముతో, అపవిత్రతతో, సమస్త విధములైనటువంటి మెట్టుకు చెడుతనంతో నిండుకుని జీవిస్తూ ఉంటున్నారు. అందుకే అమాలేకుల జీవితం కూడా అంతే, మిద్యానీయుల జీవితం కూడా అంతే, తూర్పు దేశస్తుల యొక్క జీవితం కూడా అంతే. ఆ దినాల్లో అట్లా ఉంది. అందుకే దేవుని ఖడ్గం వారికి విరోధంగా పనిచేస్తూ వచ్చింది. ఏ అమాలేకులైతే, ఏ మిద్యానీయులైతే, ఏ తూర్పు దేశస్తులైతే పసికందులాంటి ఇశ్రాయేలీలను హింసించి బాధించి నష్టపరుస్తూ వచ్చినారు, చంపుతూ వచ్చింటున్నారు. మెటుకు వారికి విరోధంగా దేవుని ఖడ్గము, లేకపోతే దేవుని తీర్పులు, దేవుని నోట్లో నుండి రెండంచులు గల వాడైన ఖడ్గము వచ్చినటువంటి జీవం గల దేవుని నోట్లో నుంచి తీర్పుల వలన వారు సంపూర్ణంగా అణచివేయబడినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక మాట ఉంది. ఏంటి? ప్రజ్ఞ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇందాక చదివినాం ఆ మాట. ఒక మాట, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి, చాలండి, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడల్చున్నది. జనములను దేవుడు లెక్క చేయడం లేదు. ఎవరిని లెక్క చేయటం లేదండి? ఒకరిని కాదు, జనములనే దేవుడు లెక్క చేయడం లేదు. నిన్ను లెక్క చేస్తాడా? నేను లెక్క చేస్తాను. అమాలేకీలు అనేటువంటి పెద్ద జనము, అమాలేకీలు అనేటువంటి పెద్ద జనం. ఇది ఎంత పెద్ద జనం అంటే సంఖ్యాకాండంలో
వీరిని గురించి ఒక మాట ఉంది. ఏమిటంటే వీరు భూమి మీదనే ప్రప్రదమైనటువంటి జనం అంట. భూమి మీదనే ప్రప్రదమైనటువంటి జనం అంట. అయినప్పటికీ దేవుడు మెటుకు వీరికి తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. చదండి సంఖ్యాకాండం 24 అధ్యాయం 20 వచనం. సంఖ్యాకాండం 24 అధ్యాయం 20 వచనం. మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకు అన్య జనములకు మొదలు వాని అంతం ఏంటంటే నిత్య. ఒకవేళ నీ జీవితంలో అమాలేకీల్ లాంటి జీవితము ఉంటే, అమాలేకీల్ అనేటువంటి సంపూర్ణంగా చెడిపోయినటువంటి జీవితం ఉంటే, నువ్వు నాశనం వైపుకు వెళ్తున్నావు, జాగ్రత్త. దేవుడే నీకు విరోధంగా పనిచేస్తున్నాడు, జాగ్రత్త. పాపము మెటుకు నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. నీలో నా అపవిత్రత నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు ఆహ్వానం ఇస్తా ఉంటున్నాడు. ఏంటి ఆహ్వానం అంటే, ఏ ఒక్కరు నశించడం దేవునికి ఏంటంట ఇష్టము లేదు. నువ్వు నశించడం, నీ పాపంలో నువ్వు నశించడం ఇష్టం కాదు. చెడిపోయిన అపవిత్రమైన జీవితంతో జీవిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క రెండంచెల వాడైన ఖడ్గము అను దేవుని నోట్లో నుండి వచ్చే ఆ నీతితో మరి కూడినటువంటి ఆ తీర్పులను బట్టి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట మరణము. అమాలేకీలు అంత మాత్రమే కాదు, మిద్యానీయులు మరి తూర్పు దేశస్తులు అనుకున్నారు, ఎవ్వరు చూడడం లేదనుకున్నారు. మనం బలవంతులు అనుకున్నారు, మనం ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. నేటి దినాల్లో చాలా మంది అదే అనుకుంటున్నారు. కాబట్టి నీ జీవితంలో నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఎట్లన్నా జీవించవచ్చు, నా డబ్బు నా ఇష్టం. వాస్తవమే, నువ్వెంతో మంచి ఉద్యోగం చేస్తుండొచ్చు, లేకపోతే నీకు సమృద్ధి అయిన డబ్బు ఉండొచ్చు. కానీ డబ్బును బట్టి నీకున్న శ్రద్ధాన్ని బట్టి పాపం చేయటము అది దేవుని చిత్తం కాదు. డబ్బు కలిగి ఉండడం పాపం కాదు, కానీ డబ్బును బట్టి పాపం చేయడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. అధికారం ఉండడం తప్పు కాదు, కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పాపం చేయడం అనేది తప్పు. బలం ఉండడం తప్పు కాదు, కానీ బలంను అడ్డు పెట్టుకొని పాపం చేయడం అనేది తప్పు. కాబట్టి రాత్రి కలిసి అమాలేకు మిద్యానీయులు మరి అంత మాత్రమే తూర్పు దేశంలోనేటువంటి వారు అనుకున్నారు, మేము ఎంతో గొప్ప బలవంతులం, మనం ఎంతో అధికారం కలిగినటువంటి వారం, అంత మాత్రమే కాదు మేమెంతో తెలివైనటువంటి వారం, మమ్మల్ని ఇశ్రాయేలీలు ఏమీ చేయలేరు అనుకున్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా గొప్ప కార్యం చేస్తూ వచ్చింటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేనికి మనం చదువుతూ వచ్చింటాం, దేవునికి ఏం లేదంటండి, పక్షపాతము లేదు. దేవునికి ఏం పక్షపాతం లేదు. దేవుడి ప్రేమ అందరిలో సమానంగా ఉంది. కానీ అయినప్పటికీ దేవుడికి విరోధంగా పనిచేస్తా ఉన్నాడేమో. కారణం ఏంటంటే నీ విధానం బాగలేదు, నీ నడక బాగలేదు, నీ జీవితం బాగలేదు. నువ్వు నడినటువంటి అధికారం వైపు సంపూర్ణంగా చెడిపోయినటువంటి జీవితం జీవిస్తా ఉంటున్నావు. రాత్రి కాల సమయంలో ఒకవేళ నువ్వు అదే చెడు జీవితంలో నువ్వు కొనసాగితే ఒకరోజు నువ్వు నాశనంలోనికి వెళ్ళిపోతావు, పాతాళంలోనికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రాత్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ పాపం అంతటిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించినట్టు తెలుసా? ఎందుకు జన్మించినట్టు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏంటంట, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు. పాపులను రక్షించి నీతిమంతులుగా తీర్చడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. తిమోతి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంలోకి ఏమైనదంట, యోగ్యమైనది. ఈ రాత్రి మెట్టుకు నువ్వు పాపంలో నశించడం దేవునికి ఇష్టం కాదు. మెట్టుకు నువ్వు మిద్యానీయుల్లాగా నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. అమాలేకీయుల్లాగా దేవుని చేత అణచివేయబడడం దేవునికి ఇష్టం కాదు. తూర్పు దేశస్తుల్లాగా నువ్వు నశించడం దేవునికి ఇష్టం కాదు. ఇశ్రాయేలీయుల వల్లే నువ్వు రక్షించబడి దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఖడ్గం నీ జీవితంలో విజయం ఇచ్చేదిగా ఉందా, లేకపోతే నిన్ను అణచివేసేదిగా ఉందా?
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క ఖడ్గం నీ జీవితంలో నిన్ను అణచివేసేదిగా ఉందా, లేకపోతే నీకు విజయం ఇచ్చేటువంటిదిగా ఉందా? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యెహోవా ఖడ్గము మరియు గిద్యోను ఖడ్గములకు ఏంటండి? విజయము. ఏంటి? విజయము. ఇక్కడ గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి జీవితంలో మెటుకు చాలా బలహీనుడు, అంత మాత్రమే కాదు కొంత భయస్థుడు, అంత మాత్రమే కాదు ఈ వ్యక్తి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే గిద్యోను ఖడ్గములకు ఏంటంట? విజయము. విజయము. నీ జీవితంలో ఖడ్గం ఉందా? ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తి కాదు నేను చెప్పేది, ఆ ఖడ్గం గురించి కాదు, ఆ కత్తిని గురించి కాదు. నేను చెప్పేది ఏంటంటే మెటుకు పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో మనం చూస్తే మెటుకు ఒక మాట మనం చూస్తున్నాము. కాబట్టి నేను చెప్పేది ఆ ఖడ్గం గురించి కాదు. నేను చెప్పేది ఆ ఖడ్గం గురించి కాదు. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఏం చేయాలంట? ధరించుకొనిడి. మెటుకు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే ఏమైందనంట? దేవుడు. దేవుడిని నువ్వు ధరించుకొని, దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? దేవుడు ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వారు పాపం చేయడానికి భయపడతారు. దేవుని మూలంగా జన్మించిన వాడు పాపము చేయడు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో దేవుడు ఉంటే ఒక చెడు మాట మాట్లాడడానికి భయపడతావు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీ కంటిని పవిత్రంగా పెట్టుకుంటావు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీ చేతుల్ని పవిత్రంగా పెట్టుకుంటావు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీ నడక అపవిత్రమైన నడక నీ జీవితంలో ఉండదు. నీ జీవితంలో దేవుడు ఉంటే అపవిత్రమైన కోరికలు నీ జీవితంలో ఉండవు. నీ జీవితంలో దేవుడు ఉంటే నీ ప్రణాళికలు ఇతరుని బాధ పెట్టేవిగా, నష్టపరిచేవిగా, దోచుకునేవిగా, కీడు చేసేవిగా, బాధించేవిగా, నష్టపరిచేవిగా నీ జీవితంలో నీ తలంపులు, నీ కోరికలు ఉండవు. నీ జీవితంలో దేవుడు లేడు కనుకనే నువ్వు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపం చేస్తా ఉంటున్నావు. వెతుకు గిద్యోను జీవితంలో దేవుని యొక్క ఖడ్గం కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. రెండోదిగా అమాలేకీయుల జీవితంలో దేవుని ఖడ్గం వేరే విధంగా పనిచేస్తా ఉంది, వారిని అణచివేసేదిగా పనిచేస్తా ఉంది. కానీ గిద్యోను జీవితంలో దేవుని ఖడ్గము అనున్నటువంటి దేవుని ఆత్మ విజయం ఇచ్చేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు నీలో నివసిస్తున్నాడా? దేవుడు ప్రతి వ్యక్తిలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ప్రతి మనిషిలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరిలోనైతే దేవుడు నివాసం ఉన్నాడో, ఎవరైతే దేవుని సహవాసంలోనికి వచ్చినారో, ఎవరైతే దేవుని శిరసత్వంలోనికి వచ్చి ఉంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటున్నారో వారు పాపం చేయటం అసంభవం. ఎవరి జీవితంలోనైతే దేవుడు లేడో వారు ఎంతైనా పాపం చేస్తారు. ఇందాక అమాలేకీల గురించి మనం ఒక మాట చదివినాం ద్వితీయోపదేశ కాండంలో. అమాలేకీలంట దేవునికి ఏం చేయలేదంట? భయపడలేదు. ఎవరికి భయపడలేదు? ఏం లేదంట వారికి? దేవుని భయం లేదు. నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు? నీకు దేవుని భయం లేదు. నీకు దేవుని భయం లేదు. నీలో దేవుడు ఉంటే నువ్వు దేవునికి భయపడతావు. నీలో దేవుడు ఉంటే దేనికి భయపడతావు? దేవునికి భయపడతావు. నీలో దేవుడే లేకపోతే దేవుడికి ఎట్లా భయపడతావు? నీలో దేవుడే లేకపోతే. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నారు. కాబట్టి అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తా ఉన్నాం, మీ దేహము దేవుని ఏమైందంట? ఆలయము. మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు 1 కొరింథీ 3:16 చదండి.
మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నీవు దేవుని ఆత్మ ఎక్కడుందంట? మీలో. దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు పాపం చేయడానికి భయపడతావు, ఇతరులను దోచుకోవడానికి భయపడతావు, ఇతరులను నష్టపరచడానికి భయపడతావు, ఇతరులకు కీడు చేయడానికి భయపడతావు, ఇతరులను బాధించడానికి భయపడతావు. నీ నీ జీవితము ఎంతో పవిత్రంగా ఉంటది. నీలో దేవుడు ఉన్నాడా? ఓ ప్రియ సోదర సోదరి, ఈ రాత్రి దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీలో ఉండడానికి ఎందుకు దేవుడిని నీలోనికి ఆహ్వానించాలి? ఎందుకు దేవుడు మనలో నివసించాలని కోరుతా ఉన్నాడు? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నేను పరిశుద్ధుడని గనక మీరు నువ్వు ఎట్లుండాలంట? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపరహితుడు, పాపము చేయవాడు దైవం సంబుతుడు కాలేడు, దైవం కానేరుడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మెట్టుకు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. కారణం ఏంటంటే మెట్టుకు నీవు కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పోలినటువంటి పరిశుద్ధ జీవితం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయింటా ఉన్నది. కాబట్టి దేవుడు నీ జీవితంలో దేవుని ఖడ్గం ఏ రకంగా పనిచేస్తా ఉంది? నీకు విజయం ఇచ్చేదిగా పనిచేస్తుంది, విజయం ఇచ్చేటువంటిదిగా ఉందా, లేకపోతే నిన్ను అణచివేసేటువంటిదిగా ఉందా? ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీలో నివసిస్తా ఉంటే, ప్రియ సోదరా సోదరి, జ్ఞాపకం చేసుకో, మిద్యానీయులు లాంటి వారు, అమాలేకీయులు లాంటి వారు, తూర్పు దేశస్తులు లాంటి వారు, నిన్ను అణచివేసేవారు, దోచుకునేవారు, కీడు చేసేవారు, బాధించేవారు, దూషించేవారు, చెడ్డమల్లెట్టలేలా పలుకువారు ఎంతో మంది నీ జీవితాన్ని నష్టపరిచి నిన్ను సంపూర్ణంగా నాశనం చేసి కాలు కింద పెట్టి అణచివేసి నువ్వు లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నీలో ఉంటే, దేవుని వాక్యం బైబిల్ చెప్తాంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును ఏందంట? గిద్యోను జీవితంలో దేవుడు గిద్యోను జీవితంలో ఉన్నాడు, గిద్యోనులో ఉన్నాడు. దేవుని యొక్క ఖడ్గం అందుకే గిద్యోనుకి విజయం ఇచ్చింది. గిద్యోను దేవునికి భయపడేటువంటి వాడు, గిద్యోను పరిశుద్ధుడు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా యెహోవా నీకేమైనాడంట? చదవండి ఆ మాట, చదవండి. 12 క్షమించండి, 12. యెహోవా దూత కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ రాత్రి దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు నీలో ఉంటే నీలో పాపం కనబడదు, నీలో పాపం కనబడదు, నీ అవయవాల్లో ఎక్కడ కూడా పాపం కనబడదు, నీలో అవయవాల్లో ఒక పాపం కనపడదు. ఒకవేళ ఎక్కడైనా అపవిత్రత, పాపం ఒకవేళ నీ జీవితంలో అంటినప్పటికీ కూడా వెంటనే సరి చేసుకుంటాం కానీ ఈ రాత్రి కాల సమయంలో. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుడు నీలో నివసిస్తా ఉన్నాడా? దేవుని యొక్క ఖడ్గం నీలో మెటుకు ఏ రకంగా పనిచేస్తావు? నీకు విజయం ఇచ్చేదిగా ఉందా? నిన్ను అణచివేసేదిగా ఉందా? యెహోవా ఖడ్గమునకు విజయము, గిద్యోను ఖడ్గమునకు ఏంటి? విజయము. గిద్యోని జీవితంలో దేవుని ఖడ్గం ఉంది, ఆ ఖడ్గము గిద్యోనికి విజయం ఇస్తా ఉంది. కారణం ఏంటంటే గిద్యోను దేవునికి భయపడేటువంటి వాడు, గిద్యోను పాపమును చేయకుండా దేవునియందు భయభక్తులు కలిగి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి వాడు. అయితే ఈయన జీవితంలో కూడా కష్టాలు వచ్చినాయి. అమాలేకుల రూపంలో, మిద్యానీయుల రూపంలో, తూర్పు దేశస్తుల రూపంలో ఈయన కూడా అణచివేయబడ్డాడు, ఈయన కూడా దోచుకోబడ్డాడు, ఈయన కూడా నష్టం చేయబడ్డాడు, ఈయన కూడా కీడు అనుభవించాడు. కానీ దేవుడు కీడులో నుండి తప్పించినాడు, దోచుకునే వారిలో నుంచి తప్పించినాడు, దూషించే వారిలో నుండి తప్పించినాడు, పాడు చేసే వారిలోని తప్పించినాడు. దేవుడు గిద్యోనుకు వీరందరిపైన నిజమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన, అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు మటుకు గిద్యోనుకు అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను జయవంతుడిగా చూడాలనుకుంటున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం చదండి. 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమను మనల్ని ఎడబాపనేరవని రూఢిగాను. 36వ వచనం కూడా చదవండి. క్షమించండి, 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? బాధైనను శ్రమైనను కరువైనను వస్త్రహీనతైనను ఖడ్గమైనను ఎడబాపున చాలండి. కాబట్టి మనం చూస్తాం ఏది కూడా దేవుని ప్రేమను నేను ఎడబాపలేదు. ఒకవేళ దేవుని మరియు దేవునికి భయపడే వ్యక్తివై ఉండొచ్చు, ఒకవేళ మెటుకు దేవుని నీలో నివసిస్తూ ఉండొచ్చు. అయినా నీ జీవితంలో ఒకవేళ నువ్వు అణచివేయబడి దూషించబడి బాధించబడి అటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు. అయితే అటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి నువ్వు అధైర్యపడకు. దేవుడు నిన్ను తన అత్యధికమైనటువంటి విజయంలో నిన్ను పాలుభాగస్తులుగా చేస్తాడు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక మాట ఏమనంటే, మెటుకు మనకు జయం అనుగ్రహించుచున్న దేవుని క్రీస్తు యేసు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి ఏంటంట చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు విజయం ఇస్తాడు. మెట్టుకు నువ్వు ఎంత దేవుని బిడ్డగా ఈ లోకంలో ఎంత శ్రమ అనుభవించినా, ఎంత నష్టపోవాల్సి వచ్చినా, ఒకవేళ నిజంగా నువ్వు నష్టపోవాల్సి వస్తే నష్టపోవడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు కీడు అనుభవించడానికి ఇష్టపడాలి యోగులాగా. ఒకవేళ దోచుకోబడితే దోచుకోబడడానికి దేవుని నిమిత్తము దోచుకోబడ్డానికి కూడా ఇష్టపడాలి, దూషించబడ్డానికి కూడా ఇష్టపడాలి, నష్టపోవడానికి ఇష్టపడాలి. గిద్యోని జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దేవదూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడు యెహోవానికి తోడైనాడు అన్నప్పుడు మెట్టుకు గిద్యోను ఎగిరి గంతేసి పరలోకం నుండి దేవదూత వచ్చి నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా దేవునికి తోడైనాడని చెప్పి అన్నాడు అని చెప్పి ఎగిరి గంతేసి ఏం సంతోషించలేదు. ఆ పరలోకం నుండి దిగొచ్చినటువంటి దూతకి గిద్యోను చెప్పినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి మాట ప్రశ్న వేసినాడు. ఏంటి ఏమేసినాడు? ప్రశ్న వేసినాడు. దేవుని నమ్మి ఉన్నాను, నా జీవితంలో ఎందుకు ఈ కీడు ఉంది, ఎందుకు నేను నష్టపోయాను, ఎందుకు నేను కీడు అనుభవిస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇది బాధను అనుభవిస్తా ఉన్నాను అనేటువంటి ప్రశ్నలు ఒకవేళ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు తోడైనాడు. ఏం అధైర్యపడకు. దేవుడు తగిన సమయంలో దేవుడు వీటన్నిటిపైన ఏమంటున్నామంట, అత్యధికమైన విజయంలో దేవుడు నీకు ఇస్తాడు. వాటన్నిటిపైన అత్యధికమైన నిజమైన సంపూర్ణమైన పరలోక సంబంధమైన విజయాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఖచ్చితంగా. అయితే ఓర్పు తన క్రియను ఏం చేయనియాలంట, జరిగించనియాల. ఓర్పుతో వేచి ఉండు దేవుని సన్నిధిలో. తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అయితే ఇంకా ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారో, నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నారు, జాగ్రత్త. సృష్టికర్త అయిన సింహాసనాసనుడైనటువంటి 7 నేత్రములు కలిగినటువంటి 7 ఆత్మలు కలిగినటువంటి మహాకాశంలో పట్టజాలినటువంటి ఏ నరుడును ఎప్పుడును చూడనేరనటువంటి మరి ధవళవరుడు రత్నవరుడైనటువంటి వెలుగైనటువంటి మహిమా స్వరూపి అయినటువంటి పరలోకంలో సమస్తమైనటువంటి దూత గణముల చేత పరిశుద్ధుడు 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 అని మరి దివారాత్రులు గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్నటువంటి మహోన్నతుడైనటువంటి మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు చేసేటువంటి పాపములకు వచ్చే శిక్ష మరణం. అయితే ప్రేమ కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం పాపి అయినటువంటి మానవుని మెట్టుకు నాశనం కావడం ఇష్టం లేక పాపి అయినటువంటి తన జీవితాన్ని పాపం చేత చెడుతనం చేత పాడు చేస్తున్నటువంటి దైవోగ్రతకు పాత్రుడైపోయినటువంటి మానవుని రక్షించడం కోసం ఈ భూలోకంలోనికి వచ్చినాడు. ఓ సహోదర సహోదరి, ఆ అజ్ఞాత కాలంలో దేవుడు చూచుచున్నట్లు వరకు నేను
ఇప్పుడైతే అందరిను మారు మనసు పొందవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, నువ్వు ఎంత ఇతరులను బాధించిన వ్యక్తి అయినా సరే, నువ్వు ఎంత ఇతరులను దోచుకున్న వ్యక్తి అయినా సరే, నువ్వు ఎంత ఇతరులను నష్టపరిచిన వ్యక్తి అయినా సరే, నీ జీవితాన్ని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెము కూడా మంచితనం లేకుండా సంపూర్ణంగా అమాలేకీల వలె, మిద్యానీల వలె, తూర్పు దేశస్తుల వలె సంపూర్ణంగా పాడు చేసుకుని నా జీవితంలో నిరీక్షణ లేదు అనుకుంటున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ సరే, ఈ రాత్రి నీ పాపములకు క్షమాపణ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. ఈ రాత్రి అంత మాత్రమే కాదు, 2 కొరింథీ 5:17 చదండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఎదుగో నీ పాత జీవితం, నీ పాత అలవాట్లు, పాత విధానాలు అన్ని దేవుడు మార్చివేస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల, ఈ రాత్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడై నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కోసము నీ పాపమును క్షమించడం కోసం మాత్రమే, నిన్ను నాశనం నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి, భయంకరమైన పాతాళం అనేటువంటి దేవుని తీర్పుతో కూడిన 2వ మరణమైన పాతాళం నుండి తప్పించడం కోసం మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం కలవరిలో మేకులు కొట్టబడకపోతే, శిలువ వేయబడకపోతే, ఆయన రక్తం చిందించబడకపోతే ఈ లోకంలో ఏ మానవుడికి కూడా పాప క్షమాపణ లేదు. ఏ మానవుడు కూడా ఈ లోకంలో నీతిమంతుడిగా తీర్చబడలేరు. యేసు లేకపోతే లోకంలోకి రక్షణ లేదు. ఏ మానవుడికి రక్షణ లేదు. ఏ జ్ఞానికి రక్షణ లేదు. జ్ఞానం వలన పాపం తీసివేయబడదు, దాన ధర్మాల వలన పాపం తీసివేయబడదు, సత్క్రియల వలన పాపం తీసివేయబడదు. కేవలం యేసు రక్తం మాత్రమే పాపంను తీసివేయగలదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తోంది, గొర్రెల యొక్క రక్తం వల్ల, ఎడ్ల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ కలగదు, కానీ ప్రభువైన యేసు రక్తం వల్ల మాత్రమే సంపూర్ణ పాప క్షమాపణ ప్రతి మానవుడికి, ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి మానవుడికి కలుగుతాను. పాప క్షమాపణ మాత్రమే కాదు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపములన్నీ సంపూర్ణంగా క్షమించబడి నువ్వు చేసిన పాపంలోకి ఏ శిక్షా విధి రాకుండా దేవుడు తీసివేస్తాడు. రోమా 8:1 మనం చూస్తే, మెటుకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్ష విధి లేకుండా దేవుడు నీ పాపం అంతా క్షమించి వేస్తాడు. నీ పాప శిక్ష దేవుడు నీ మీద మోపడు. సృష్టికర్త అయిన దేవుడు నీ పాప శిక్షను ఆయన మీద మోపుకున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపం క్షమించబడుతుంది, నీ పాప శిక్ష తీసివేయబడుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. నడినెత్తుమలుకొని అరికాల వరకు దేవుడు ఎటువంటి పరిశుద్ధుడు, అటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి, దేవుని స్వభావంలోనికి, దేవుని యొక్క నైత్యంలోనికి, దేవుని యొక్క తత్వంలోనికి నువ్వు మార్చబడతావు. ఇది ఎంత గొప్పదైనటువంటి నూతన జన్మ! అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు నడినెత్తుమలకు అరికాల వరకు దైవ స్వభావమును యేసు రక్తంలో కడగబట్ట ద్వారా నువ్వు పొందుటే నూతన జన్మ, మారు మనస్సు. ఈ రాత్రి నీ పాప జీవితం విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమేనా? నువ్వు ఒకవేళ ఈ రాత్రి కూడా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే జాగ్రత్త, తీర్పు నీ వాకిట నిలిచి ఉంది. జాగ్రత్త, కీడు నీ వాకిట్లో నిలిచి ఉంది. జాగ్రత్త, కీడు నీకు పొంచి ఉంది. జాగ్రత్త, తీర్పు పొంచి ఉంది. జాగ్రత్త, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఖడ్గము సమయం కొరకై కనిపెడతా ఉంది నీ జీవితంలో. ఇది సత్యం. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా దేవుని ఖడ్గము ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తా ఉంది. అది మేలు కొరకై విజయమా, లేకపోతే కీడు కొరకై నాశనమా, తీర్మానం నీదే. రాత్రి దేవుని నామంలో, దేవుని ప్రతినిధిగా, దేవుని దాసుడిగా, దేవుని జతపడి వారిగా ఈ రాత్రి నీ ముందు విజయమా లేకపోతే దేవుని తీర్పా, ఇది నీవే తెలుసుకోవాలి. ప్రార్థన చేస్తా, మోకరించండి. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోండి. రాత్రి దేవుని వాక్యం విన్నాం. రాత్రి
ప్రియ సోదర సోదరి, దేవుని వాక్యం విన్నావు. ఈ వాక్యం చేత దేవుడు నీతో మాట్లాడినాడని నమ్ముచున్నా. ఇక్కడున్న వారు మాత్రమే, ఈ కూడిక ఇక్కడున్న వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఈ వాక్యము వింటున్నంత మట్టుకు ఈ శబ్దం ఎంత దూరం అయితే ప్రయాణిస్తూ ఉందో అంత మట్టుకు వింటున్న ప్రజలందరి కోసం ఈ పిలుపు. ఇదే దైవ సందేశం ప్రతిరోజు ప్రకటిస్తూ ఉన్నాం. నీ పాపం విడిచిపెట్టు, నీ పాపం విడిచిపెట్టు, నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపము శిక్ష నీ మీద మోపక, నీ పాపమును క్షమించి నీ పాప శిక్ష నీ మీద మోపక నిన్ను సంపూర్ణంగా దైవత్వంలోనికి, దైవ స్వభావంలోనికి నూతన జన్మ ద్వారా నిన్ను మార్చు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచని చెప్తా ఉన్నాం. ఇదే మెట్టుకు సువర్తమానం లోకమంతటా పంచుకుంటా ఉన్నాం. ఈ రాత్రి ఈ సువర్తమానం నీతో కూడా పంచుకోబడింది. నీ పాపంలో ఎవరితో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ పాపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకుంటే చాలు. అవి ఎంత ఘోరమైనవైనా, ఎంత చెడ్డవైనా సరే. అమాలేకీల పాపము బైబిల్ గ్రంథంలో రాయబడింది. వారు పాడు చేసేవారు, వారు దోచుకునేవారు, వారు నష్టపరిచేవారు, వారు ఇతరుల దుఃఖమును, వారు ఇతరులు దుఃఖిస్తుండగా సంతోషించేటువంటి వారు. ఈ రాత్రి నీ జీవితం ఆ విధంగా లేదా? నీ ద్వారా ఎంతమంది జీవితాలు పాడైనాయి, నీ ద్వారా ఎంతమంది నష్టపోయినారు, నీ ద్వారా ఎంతమంది కీడు అనుభవిస్తూ ఉన్నారు, నీ ద్వారా ఎంతమంది కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఓ సహోదరి, ఆ సహోదరి, ఓ సహోదరి, ఆ సహోదరి, ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను రక్షించడం కోసం ఈ భూలోకంలో జన్మించినాడు. యేసు ప్రభు ఈ భూలోకంలోనికి మానవ జన్మతో రాకపోతే ఈ లోకంలో ఒక్క నీతిమంతుడు కూడా ఉండేవాడు కాదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి ఏకంగా పనికిమాలిన వారు, త్రోవ తప్పి పనికిమాలిన వారు అయిపోయినారు. కాబట్టి ఈ భూలోకంలో ఒక్క నీతిమంతుడు కూడా దేవుడు కనబడినప్పుడు దేవుడు మానవ జాతిని ప్రేమించి మానవ జాతి పాతాళంలోకి వెళ్లకుండా ఉండు నిమిత్తమై ఆయన భూలోకంలో నరుడుగా జన్మించినాడు. యేసు ప్రభు నీకోసమే జన్మించినాడు. ఈ వాక్యం వింటున్న నీకోసమే జన్మించినాడు. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభు నేను ఘోర పాపినని చెప్పు, ప్రభా నేను భయంకరమైన పాపినని చెప్పు. ప్రభా నా పాపం నువ్వు క్షమిస్తావంట, నా పాప శిక్ష కూడా నా మీద మోపవంట, నన్ను ఒక నూతన సృష్టి అనగా దైవ స్వభావం ధరింపజేస్తావంట. నడినెత్తుమ అరికాల వరకు మీ వలె పరిశుద్ధ జీవితం జీవించడానికి నాలో నివసిస్తావంట. ప్రభా నేను నమ్ముచున్నాను, నువ్వు నా పాపమును క్షమించేవాడవని, నువ్వు నా రక్షకుడవని, నా ప్రభుడవని, నా కోసమే ఈ లోకంలో జన్మించినవని నేను నమ్ముచున్నాను అని చెప్పు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. సహోదరుడా, రక్షణకర్త నీ వాకిట నిలిచి ఉండగా ఆయనను లోపలికి ఆహ్వానించకుండా త్రోసివేస్తావా? రక్షించేవాడు, నీ పాపమును క్షమించేవాడు ప్రభువైన యేసు. అంత మాత్రమే కాదు, నీ యొక్క పాప శిక్ష నీ మీద మోపని వాడు ప్రభువైన యేసు. అంత మాత్రమే కాదు, నిన్ను దేవుని పోలిన పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మార్చేటువంటి ప్రభువైన యేసుని త్రోసివేస్తావా? నీలో నివసించి నిన్ను పరిశుద్ధమైన జీవితం జీవించినట్లుగా సహాయపడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను త్రోసేస్తావా? నీ జీవితంలో స్నేహితులకి చోటు ఉంది, బంధువులకు చోటు ఉంది, ఇరుగు పొరుగు వారికి చోటు ఉంది, సెల్ ఫోన్కి చోటు ఉంది. నీ జీవితంలో టీవీ షోస్కి చోటు ఉంది, నీ జీవితంలో టీవీ షోస్కి చోటు ఉంది. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవునికి నీ జీవితంలో చోటు లేదా? ఈ రాత్రి ఎన్నో అపవిత్రమైనవి నీ జీవితంలో చోటు ఇచ్చినావు. అయితే ఈ రాత్రి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుకి నీ జీవితంలో చోటు. పరిశుద్ధుడైన ప్రభువైన యేసు నా హృదయంలోనికి రా, నాలో నివసించు. పరిశుద్ధుడైన ప్రభువైన యేసు నాలోనికి రా, నాలో నివసించు అని చెప్పు చాలు. నాలో నివసించు, పరిశుద్ధుడైన ప్రభువైన యేసు నాలో నివసించు అని చెప్పు. నీవు దైవ స్వభావాన్ని ధరిస్తావు. పాపం క్షమించబడుతుంది, పాప శిక్ష తీసివేయబడుతుంది. నువ్వు నీ పక్షంగా దేవుని ఖడ్గము దినదినము జయోత్సవంలోనికి నేను నడిపించేదిగా ఉంటున్నది. దేవుడి లేఖనము నీ కొరకే ఈ రాత్రి వినిపింప చేస్తూ వచ్చిన దరిద్రత, క్షామము, దోచుకునబడే అనుభవంలో ఉన్నటువంటి గిద్యోను పక్షంగా దేవుని ఖడ్గము విజయమునిచ్చింది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి కష్టాలు రావని కాదు, కానీ వాటిపైన నిజమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన విజయం ఉంది. ఆ విజయంలో పాలువాసులవుటకై
నేస్తున్నందు నిరీక్షణించున్నావు. సన్నగిల్లిపోకు, దుఃఖపడకు, విశ్వాసమైన నీవు ధైర్యంతో నిరీక్షణతో వేచిండు. ప్రభు తగిన సమయంలో నీకు వాటన్నిటిపైన గిద్యోనుకి ఇచ్చిన విజయంలో నీకు కూడా ఇస్తాడు. గిద్యోను దేవుడు నేను కలిగి ఉన్నావు. లేఖనం దేవుడు దీవించునుగా. తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా యేసుక్రీస్తు వారి నామములో మనం చేస్తాను, ప్రార్థన చేస్తాను. నాగేశ్వరరావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు ఎంతో మంచి వాతావరణాన్ని మనకి అనుకూలపరిచి మరి అన్నని మన మధ్యగా నడిపించి, యాక్చువల్గా ఇక్కడ రేపు క్రిస్మస్ దినాన ఈ యొక్క మరి సియోను స్థలంలో పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. అయితే దేవుడు ఆశ్చర్య రీతిగా మరి అన్నని మన మధ్యకు నడిపించి ఈరోజు ఈ విధంగా సువార్త కూడికలో అన్న పాలు పంచుకుంటూ వచ్చాడు. అన్న ద్వారా దేవుడు ఈ స్థలంలో మాట్లాడుతూ వచ్చాడు. మరి గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, మరి రెండంచు గల ఖడ్గాన్ని ఈ స్థలంలో దేవుడు మరి అన్న ద్వారా మరి వినిపింపజేస్తూ వచ్చాడు. అన్నకి ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మరి రేపు ఉదయకాలం యథావిధిగా మనం ఒక ఇంటిని మందిరంగా వాడుకుంటున్నాం. అదే ఇంటిలో రేపు ఆరాధన జరుగుతుంది. ఒంగోలు నుంచి సేవకులు వస్తారు. మీ పనులు త్వరగా ముగించుకొని 10:30కి దేవుని సన్నిధికి అక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే క్రిస్మస్ కూడిక యథావిధిగా ఇక్కడ జరుగుతుంది. అది గమనించి మీరు మీ ప్రార్థనలో భారంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ కూడిక తదనంతరం ముగిసిన తర్వాత మరి అందరికీ కూడా ఈ స్థలంలో మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉంది. దయచేసి అందరూ కూడా మరి ఆ విందులో పాలు పంపులు పొందవలసిందిగా మరి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు మరి ఇంతగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పి మరి 15:58 మొదటి కొరింథీ చెప్పినట్లుగా మరి ఎంతో ప్రయాసపడ్డారు. ఈరోజు సువార్తలో దేవుడు మీకు 30 60 100 ఫలం దయచేయను గాక. ముందున్న సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. రాత్రి వాక్యం విన్నారు. ఇంకా రక్షణ పొందక విశ్వాసములో నిలకడగా లేకపోతే మతం మార్చడానికి కాదు, లేకపోతే నీ దగ్గర ఏదైనా వసూలు చేయటానికి కూడా కాదు, ప్రార్థన చేయటానికి, రక్షణ కొరకు నీకును నీ ఇంటి వారికి ప్రార్థన చేయటానికి నీ కుడి చేతినెత్తి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకా ఈ సభలో కూర్చొని నీవు ఇంకా రక్షణ పొందకపోతే ఎక్కడో ఉండి వీళ్ళు నష్టపరిచినారు. తండ్రి మీ కొందనాలు. శరీరం నేను మరి ఆత్మకు విరోధముగా ఎంతో నష్టము కలిగించినది. ప్రభు నీ కొందనములు చెల్లిస్తున్నాం. అట్టి నష్టము నుండి కొత్త జన్మ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, యేసుక్రీస్తు హృదయములో నిలిచి ఉండాలని, ఫలించాలని మీరు 3 విషయాలు మాట్లాడుతూ వచ్చినారు. మీ నామమును బట్టి మీ దాసును ఉపయోగించుకొని బోరుగా మీ గొప్ప నామమును బట్టి స్తోత్రాలు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరమైతే ప్రభా ఈ శబ్దయంత్రం వినబడిందో అక్కడ ఉండేవారికి కూడా మేలు కలిగించి, క్షేమము కలిగించి,
నీ వైపు తిరిగి ప్రభా రక్షణ పొందుటకు నీ సన్నిధి ఇచ్చి బలపరచు కార్యం చేయి. ఆదుకో. వందనాలు చెల్లించుకుంటూ ఈ గ్రామాన్ని ప్రేమించి మందిరము, ఈ స్థలము నుండి వెలుడైన ప్రతి మాట నీ నామమును బట్టి ప్రభా వర్ధిల్లు చేసి సిగురించి తిరిగి వచ్చినట్లుగా నీ సన్నిధి ఇచ్చి బలపరచు కార్యం చేయమని ఈ రాత్రి కాల సమయంలో వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. దూరంగా ఉండి విన్నారు ప్రభా, సమీపంలో ఉండి విన్నారు. వారిని అందరిని రక్షించమని వేడుతూ ముందున్న సమయాన్ని చేతిలో పెడుతూ దినమంతట్లో సువార్తలు సాయపడ్డందుకు స్తోత్రములు అర్పిస్తూ మన దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము యేసు క్రీస్తు యొక్క మహిమ మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.